ఈరోజు మా హోమ్ టూర్ చూపించబోతున్నాం అన్నమాట. ఇది పెట్టే, ఇది మంచం, ఇది కబోర్డ్, ఇది టీవీ. అదిగోండి నన్ను అయ్యయ్యో ఏంటిది ఇరిగిపోద్దేమో భయం వేస్తుంది. ఇది ఉందా అప్పుడు మనం చూపించామా? ఉందనుకుంటా. ఓకే తెచ్చాను చూడు మనోళ్ళని. దేనికి ముందురా మా ఆవిడ అన్ని మర్చిపోద్దండి. యాక్చువల్గా ఏంటంటే మీకు ఆ ఇంట్లో ఏం చెప్పాము తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మా ఓనర్ వాళ్ళది ఇల్లు చూపించాలా వద్దా అనుకున్నాము, బట్ మేము వెళ్ళేలోపు చూపిస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు హోమ్ టూర్ కోసం మిమ్మల్ని అయితే తీసుకొచ్చాను. సుష్మా అయితే ఏం అర్థం కానంటే ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది. ఏంటి? సో వెల్కమ్ టు సుష్మా కిరణ్. ఈరోజు మా హోమ్ టూర్ చూపించబోతున్నాం అనమాట. అసలైన హోమ్ టూర్ అంటే ముందు ప్రిపేర్డ్గా నీట్గా సర్ది బాగా తుడిచి గోడలకు సున్నాలేసి కాకుండా ఎలా ఉందో అలా ఇల్లు అయితే చూపిస్తాం. అయితే తిట్టుకోకండి, చెప్పేసాను కదా. ఇంకా లేట్ చేయకుండా లోపలైతే చూసేద్దాం రండి. ఇది మా డోర్ అనమాట. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే మాకు భయం అనమాట, దెయ్యాలు వస్తాయి అన్నట్టుగా. శుభం లాభం దొరికినవన్నీ మాకు మార్కెట్లో దొరుకుతాయి కదా. స్వస్తికి అంటించండి, లేకపోతే త్రిశూలం, ఇదిగోండి ఇదిగోండి, ఇవి అంటిస్తేనేమో డబ్బులు బాగా వస్తాయి, ఇది ఉంటే లాభం వస్తుంది, ఇలా అని చెప్పి అన్నీ అంటించేస్తూ ఉంటాం. కొంచెం సూపర్ స్టిషన్ అనుకోండి. ఓకే, ఇవంటే మా ఓనర్స్ ఇచ్చిందే, దులపలేదు, కొంచెం డస్ట్ ఉంది బాగా. ఇదేదో వచ్చేసింది రవి, మనం ముట్టుకు పురుగుంటది. మేము అప్పుడప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నాం కదా, అది చూడలేదు. దీంట్లో ఏదో చిన్న గూడు పెట్టుకుంది పురుగు. ఇంకా పైన అంతా గుమ్మడికి అది కామన్. రండి లోపలికి రండి. ఈ లైట్లు దీపావళి నుంచి తీయలేదు, మళ్ళీ దీపావళి వరకు ఉంటాయి. నెక్స్ట్ దా, నువ్వు చెప్తా నేను చెప్పాలి. రండి ఇక మొదలెడదామా? 1 2 3 క్వైట్ సైలెన్స్. సో ఈ మా హాల్ మీరు చాలా వీడియోస్లో, చాలా వ్లాగ్స్లో చూసుంటారు. ఇప్పటికీ ఒక 800 చేసుంటామా? ఇంకా ఎక్కువే. అంటే మన సబ్స్క్రైబర్స్ చూసే ఉంటారు, కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి. యాక్చువల్గా ఎవరైనా సరే చాలామంది యూట్యూబ్ని హోమ్ టూర్తో స్టార్ట్ చేస్తారు. ఓకే, బట్ మేమైతే ఇప్పుడు మేము ఎండ్ చేస్తున్నాం అని కాదులేండి, ఊరికి ఇలాంటి అపశకునాలు పలక అమంగళం ప్రతిహతమవుగాక. ఏం మాట్లాడుతున్నారు? సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వచ్చేస్తా. ఇది వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక 1 lakh సబ్స్క్రైబర్స్ కి వచ్చిందనమాట సిల్వర్ బటన్, సిల్వర్ ప్లే బటన్. కాకపోతే నాకు బాధ ఏంటంటే సిల్వర్ ప్లే బటన్ నాకు తెలిసి చాలా మందిలో తొందరగా వచ్చింది మాకు, కానీ గోల్డ్ ప్లే బటన్ చాలా మందికి వచ్చింది, మాకు రాలే. అయ్యో కన్నా బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడే. అందుకే ఎవరైతే చూస్తున్నారో మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే గోల్డ్ ప్లే బటన్ కూడా వస్తుందేమో అని. ఊరికి అడగందే అమ్మాయి ఉంది. సో నేను చాలా ప్రీషియస్గా ఎప్పుడెప్పుడు 1 lakh అవుతారు అని చాలా వెయిట్ చేసి చూసిన ఇదన్నమాట. అది వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ ఇవి రవి గారి అవార్డ్స్. అవి యాక్చువల్గా ఏంటంటే అవార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మేము స్టార్ మా అవార్డ్స్, అప్పట్లో అంటే మా టీవీ ఉండేది, మా టీ అవార్డ్స్ అని, జీ తెలుగు వేరే అవార్డ్స్, ఈటీవీ నుంచి వచ్చిన అవార్డ్స్, బయట అవార్డ్స్. మాకైతే అన్ని షెల్ఫ్లు లేవు అని చెప్పి ఉన్న ఒక ట్రెండ్ ఇక్కడ పెట్టాం, అలా పెట్టాము. మిగతావన్నీ ప్యాక్ చేసి అటకెక్కిచ్చేసాం. ఇవి చిన్న చిన్నవి. అండ్ ఈ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పడిపోయి అడ్డదిడ్డంగా. ఇది బీపీ బూస్టర్ ప్రపంచం, అది ఒక ఛానల్. బ్లడ్ ప్రెషర్ కానీ కాదు. తర్వాత కాకపోతే బ్లడ్ ప్రెషర్ కాదంటున్నావు, కానీ వీటి వల్ల మాకు నిజంగానే బీపీ పెరుగుతూ ఉంటుంది అనమాట. బూస్టర్ వల్ల, ప్రపంచం వల్లనా? మా బూస్టర్ వల్ల అవునో కాదో తెలియదు, కానీ ప్రపంచం వల్ల అయితే పెరుగుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలో బాగా. అస్సలు పెద్ద అవుతున్న కొద్దీ వాడికి ఏంటంటే నేను పెద్ద అయిపోయాను, నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ ఒకటి వచ్చేసింది. సో ఇది ఎస్కే అంటే మీకు తెలిసిందే, సుష్మా కిరణ్. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ యాక్చువల్గా ఎక్కడుండేవని అంటే, మా ఆయన మేకులు కొట్టడం ఎందుకు గోడకి అని చెప్పి ఈ పైన ఫాల్ సీలింగ్ లోపల దోసేసారనమాట ఆ రూమ్లో. మొన్నే అక్కడ ఆల్రెడీ ఒక ఫోటో ఉంది, అలా ఎక్కిస్తే ఏం బాగుంటుంది అని చెప్పి మేకులు కొట్టి ఇలా అంటించాము. మా బూస్టర్ గార్డ్ కోసం వచ్చిన గిఫ్ట్ బర్త్డేకి. నాకు ఈ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, అండ్ ఈ ఫోటో అంటే కూడా చాలా ఇష్టం. మా క్రీమ్ గార్డ్తో ఫొటోస్ ఉన్నాయి కానీ ఫ్రేమ్ అయితే లేదు. ఒకవేళ కొత్త ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఏదైనా ఒక్క ఫోటో ఫ్రేమ్
మంచి ఫోటో ఫ్రేమ్, ఇన్ని ఫోటోలు పెట్టుకోము, ఇవన్నీ వీలైతే మా అమ్మాయి వాళ్ళకి పంపించేస్తాము. సో అలా ఒక ఫోటో ఫ్రేమ్, ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ ఒకటి చేయించుకోవాలని నాకు కోరిక. ఓకే. అండ్ సీసీ కెమెరా మేము ఒక 3 కెమెరాలు కొని సీసీ కెమెరాలో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ చెప్తాను, ఒక వీడియో చేశాను. బట్ అదైతే పెట్టలేదు, పెట్టకుండా కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ఎలా అంటే కొన్నామని చేసాం కానీ అది ఎలా వర్క్ అవుతుందని చెప్పలేదు. దాని అన్బాక్సింగ్ అది కూడా చేసాను వీడియో, బట్ పెట్టలేదు నేను. సరే లేట్ అయిపోయిందని వదిలేసాం. ఇది ఒక సీసీ కెమెరా అనమాట. అందులో అది అలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇది ఒకటి చెప్పేద్దాం. ఏది బాగుంటుంది అని అంటే నా దృష్టిలో ఎంఐ అయితే చాలా బాగుంది. ఇది కొలాబరేషన్ అనుకుంటారు, కొలాబరేషన్ కాదు, ఇన్ జనరల్గా ఎవరికైనా ఉపయోగపడుతుందని. అండ్ సిపి రియల్మీ బాగుంది. సిపి నాకు అంత నచ్చలేదు, మా ఇంట్లో పాడైపోయింది త్వరగా. మేబీ అది పడిపోవడం వల్ల ఏమో తెలియదు. సో ఈ 2 అయితే బాగా అనిపించాయి. అప్పుడెప్పుడో రివ్యూ ఇస్తా ఉన్నాం కదా, అందుకని ఇప్పుడు చెప్పామన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చి ఈ సోఫా నాకు చాలా బాగా ఇష్టం. నేను బాగా ఎక్కువ వర్క్స్ ఇందులోనే చేసుకున్నాను. ఎందుకంటే మా క్రీమ్ గాడు మా పాజులు ఎక్కువ వాసన కోసం. అలా ఏం లేదు. కాకపోతే నీట్గా వాషింగ్ అది చేస్తుంటుంది సుష్మా అంతా కూడాను. అండ్ ఇది మా ఓనర్దే. ఇది మేము తీసుకునేది ఏంటంటే ఫర్నిష్డ్ హౌస్. సోఫా ఎక్కడ కొన్నారు అని అడిగారు చాలా మంది. ఈ సోఫా మేము కొనలేదు, ఓనర్స్ది తయారు చేయించారంట. ఈ ప్లేస్ మా ఆయనకి ఇష్టమైన ప్లేస్. టేబుల్ ఇవన్నీ కూడా ఓనర్ అనమాట. నెక్స్ట్ కూడా ఏవేవి ఓనర్స్ అనేది నేను చెప్తాను. ఇక్కడైతే చక్కగా నేను కూర్చుని, మీరు చాలా వ్లాగ్స్ లో చూసుంటారు ఇలా పెట్టుకుని ల్యాప్టాప్ చేయడం, చాలా మంది ఒళ్ళో పెట్టుకోవద్దు అంటారు, చాలా సార్లు చెప్పారు. బట్ కంఫర్టబుల్ గా ఇది నేను ఫీల్ అయ్యేవాడిని, ఫీల్ అవుతున్నాను కూడా. ఇంకా నాకు కూడా ఈ సోఫా ఇష్టం ఎందుకు అని అంటే ఇలా పడుకొని ఫోన్ లో రీల్స్ అవి చూసుకుంటూ ఉంటాను. అదండి ఆ మనిషి గొప్పతనం. ఇది వన్ ఆఫ్ మై ఇంట్లో మాకు ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకేమున్నా, ఈ లైట్ అయితే నియాన్ లైట్, వైర్ ఏదో కాలిపోయి పని చేయట్లా, బట్ లైట్ అయితే బాగుంటుంది. కామెంట్స్ లో పెడతారు ఇల్లు సర్దుకోవడం రాదా, ఇల్లు రాదు, నాకు బేసిక్ గా సర్దడం రాదు. తను ఒప్పేసుకుంది కదా. ఇది యాక్చువల్ గా మా బోస్టర్ గాడివి బొమ్మలు అన్నీ ఇక్కడ పెడతాం అనమాట. ఇప్పుడు క్రీమ్ కూడా బేసిక్ గా ఈ పాటికే డాగ్ సౌండ్ రావాలి, కానీ రాలేదు. ఎందుకంటే అక్కడ ఉంచాం ఇంటి దగ్గర. ఈ హోమ్ టూర్ చేసినప్పుడు అది ఇబ్బంది పెడుతుందని ప్రపంచం కూడా ట్యూషన్కి వెళ్ళాడు. సో ఇందులో కొన్ని బొమ్మలు అక్కడ పెట్టేసాం, ఇంట్లో పెట్టాం. ఇంకా ఉన్నాయి, లేదంటే మొత్తం నిండిపోయి ఒక్కడు సినిమాలో భూమిక ఉంటుంది సార్ బొమ్మలు అలా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మా ప్రభంజన్ బొమ్మలు ఉండేవి, అవన్నీ తీసేసి మా బూస్టర్ క్రీమ్ బొమ్మలు పెట్టేసాం అనమాట. వాడు పెద్ద అయిపోయాడు కదా. అండ్ యోగా మ్యాటర్ యాక్చువల్గా కొనుక్కున్నదేమో సుష్మా, వాడలేదు, లోపల ఎప్పుడు పెట్టేసాం. ఈ మధ్య కాలంలో ఇది బయటికి రావడానికి కారణం ప్రభంజన్. మా అబ్బాయి పెద్దోడు అవడం, వాడికి ఈ మధ్య ఎక్సర్సైజ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది, ఫిట్నెస్ మీద, కండలు తిరిగిపోవాలి, నరాలు బయటికి రావాలని. పిల్లలు చాలా మంది అలాగే ఉన్నారని నాకు ఈ మధ్య తెలిసింది. అందుకోసం వాడు బయటికి తీసి పెట్టుకున్నాడు అనమాట. మేబీ బాయ్స్ అలా ఉంటారేమో, అమ్మాయిలు ఈ బొమ్మలు అవి కొనుక్కుంటే మేకప్ సామాన్ల మీదకి వెళ్తే, అబ్బాయిలకి ఇలా పోకిమాన్ కార్డ్స్, ఫుట్బాల్ కార్డ్స్. ఇప్పుడేమో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఇది చూస్తామేమో. అంటే నేను ఎలా ఉండేదాన్ని అన్నది మాకైతే గుర్తులేదు. మా అబ్బాయిని చూసాక ఓహో ఇన్ని ఫేజెస్ ఉంటాయా, మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంత భరించారా అని అనిపిస్తుంది. చిన్నప్పుడు పిల్లలు చేసే అల్లరి పనులు కొంచెం చిరాకు తెప్పించిన పిల్లోడే అనుకుంటాం కాబట్టి ఇంకా ముద్దుగానే అనిపిస్తాయి. నెక్స్ట్ ఇది ఇంటర్కామ్ ఫోను వాడట్లేదు మేము, అక్కడ ఉందంతే. అలాగా సొసైటీలో ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వాడుకోవడానికి ఇచ్చారు, బట్ అంత పెద్దగా మేము వాడింది లేదన్నమాట. పనిచేస్తుందో లేదో కూడా డౌటే మాకు. అయితే మా కెమెరామ్యాన్ అడిగారు ఇది ఎందుకు తీసేయండి బాగాలేదు అన్నారు, కానీ చెప్పాలి ఇక్కడ దోమలు కూడా ఉంటాయి, దోమలు కొట్టుకోవడానికి అనమాట. అప్పుడప్పుడు ఛార్జింగ్లు పెడుతుంటాం. ఇది మా ప్రభంజన్ది పాతది, వాడు చిన్నప్పుడు దీని మీద కూర్చుని కూడా వెళ్ళేవాడు. ఇప్పుడు మా బోస్టర్ కూర్చుంటుంది అప్పుడప్పుడు. ఇవన్నీ భయం. ఇవన్నీ మా ప్రభంజన్కి వాడికి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లు, మేము కొన్న గిఫ్ట్స్. వాడి కార్లు అంటే ఇష్టం అనమాట, అందుకని అన్ని ఇక్కడే పెట్టుకుంటాడు. ఇది తీసేద్దాం ఆగు. ఇది ఏంటి అని అంటే హోమ్ టూర్ చేస్తున్నాను కదా, చేసేటప్పుడు ఇలా తుడిచేద్దాం, డస్ట్ ఏమైనా ఉంటే అప్పుడు ఇలా చేసింది. యాక్చువల్ గా మా ఆయన పిలిచేశారు. అలాగే ఎప్పుడు మోసం చేయకూడదు మనం సబ్స్క్రైబర్స్ని. ఇప్పుడు చూడండి, మీకు ఇలా రండి, దగ్గరికి రండి, చూడండి. ఇదిగో నువ్వు నా పరువు అంతా తీస్తున్నావు. దిస్ ఈజ్ వాట్ రియల్ హౌస్ ఈజ్. ఎందుకంటే దీనికి కారణం కూడా ఉంది. మేము యాక్చువల్లీ నిజాంపేట దగ్గర ఉన్నప్పుడు బాగా డస్ట్ ఉండేదన్నమాట. డస్ట్ ఇక్కడ తక్కువ ఉంటుందని వచ్చాం. వచ్చిన తర్వాత ఏమైందంటే అటుపక్క ఒక 15 ఫ్లోర్ల బిల్డింగు, ఇటుపక్క మా ల్యాండ్ సమ్ము 40 ఫ్లోర్ల బిల్డింగు. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు అసలు కన్స్ట్రక్షన్ కూడా పక్కన పెట్టండి, నార్మల్గా పల్లెల్లో పచ్చటి పొలాల మధ్య ఒక ఇల్లున్నా సరే ఒక నెల రోజులు
అసలు ఎవరు తిరగడం క్లీనింగ్ లేకపోతే గాలిలో ఉన్న డస్ట్ అంతా పేరుకుపోతూ ఉంటుంది, క్లీనింగ్ చేస్తూ ఉండాలి. బట్ కాకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఉండడం వల్ల ఏంటంటే తుడిచిన వెంటనే వస్తుంది. ఇది ఒక వారం 10 రోజులది అనుకోండి, ఈ మధ్య తొడడం అవ్వలేదు. ఫోన్ ఇది ఒక్క నిమిషం, ఇది కూడా చెప్తాను. ఆ గిలిగిలి ఏంటంటే ఇప్పుడు మాది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అప్రూవల్స్ అనమాట. ఏదైనా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా, ఎవరైనా మా ఇంటికి గెస్ట్లు వచ్చినా పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి అప్రూవల్స్ అలా వస్తుంటాయి. అదొక ఫెసిలిటీ ఇక్కడైతే బాగానే ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉంది. స్టాండర్డ్ కూడా ఉన్నట్టుంది కదా. లేదు. ఓకే. అండ్ ఇది నేను మాటే మంత్రం సీరియల్ చేస్తున్నప్పుడు ఇలా ఉండేవాడిని. అలా ఎప్పుడు అవుతావు, కష్టం కదా. ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాను, కానీ ఈ మధ్య కాలంలో కలర్ తగ్గిపోయావు. కలర్ ఎందుకు తగ్గానంటే చిన్నీలో టైలర్ క్యారెక్టర్ చేస్తున్నాను, దానికి నాకు ఒక అలవాటు ఉంది. మీరు ఓ సినిమాలో కోటా శ్రీనివాసరావు అనుకుంటా ఇలా విగ్గు పెడితే ఆ విగ్గుకి తగ్గట్టుగా యాక్ట్ చేస్తుంటారు అనమాట. అలాగా నేనేంటంటే రివర్స్, క్యారెక్టర్ తగ్గట్టుగా నేను మారిపోతుంటాను. ఇంకా నయం అభిషేకంలో ముసలి గెటప్లో నయం కాదు, కొన్నిసార్లు అలా అయ్యింది. అంటే ఎక్కువగా అలా ఇలా ఇలా నేను ముసలి క్యారెక్టర్ చేసి సుష్మా అంటుంటే ఇది నాకు నిజంగా బాడీకి వచ్చేస్తుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను స్క్రీన్ ప్లే రైటర్ని, మా ప్రొడ్యూసర్ని, సార్ నా క్యారెక్టర్ చాలు సార్ ఇచ్చారంటే అప్పుడు నాకు అభిషేకంలో చంపేశారు. లేదంటే దేవుళ్ళ చివరి వరకు ఉండేవాడిని 1630 ఎపిసోడ్ల తర్వాత. ఓకే, నెక్స్ట్ ఇది ఒక కప్బోర్డ్ అండి. ఇందులో మా ప్రపంచం తాలూకా బొమ్మలు, గన్స్, రిమోట్స్, బుల్లెట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ కృష్ణుడు జీ తెలుగు ఈవెంట్లో, కృష్ణాష్టమి ఈవెంట్లో నాకు ఇచ్చారు. గరానా కృష్ణుడు అని రవి గారికి ఇచ్చారు. నేను చాలా గరానా బుల్లోళ్ళ గరానా కృష్ణుడే ఇచ్చారు. నెక్స్ట్ ఇవి దాదాపుగా ఒక 15 సంవత్సరాలు ఏంటో సుష్మా. ఆల్రెడీ మనం నిజాంపేట్ హోమ్ టూర్ చేసినప్పుడు కూడా చూపించాం కదా. అండ్ ఈ లక్కీ ప్లాంట్స్ అండ్ బ్యాంబూ ప్లాంట్స్ ఎండిపోయి ఎందుకు ఆకులు అవి తీయాలనుకుంటా. మాకేంటో ఇంట్లో ఎక్కువ శాతం మొక్కలు ఎండిపోతూ ఉంటాయి, ఎంత నీళ్లు పోసినా ఏం చేసినా. మా ఆయన చాలా ఇవన్నీ నేను నీళ్ళు పోయి చచ్చిపోతున్నాయి. ఎవరో ఉంచమండి ఉంచాం అనమాట. దీన్ని లడ్డు గోపాల్ అంటారు. కొందరు అన్నారు దీనికి రోజు ఫుడ్ పెట్టాలి, బట్టలు వేయాలి, ఇది అని ఎక్కడో చదివాను. అది నిజమా కాదా, దీన్ని ఎలా ఉంచాలనేది మీరు ఒకసారి తెలిస్తే చెప్పండి. మేమైతే అలా ఉంచాం. ఏది గిఫ్ట్ ఆర్టికల్ ఎక్కడికైనా వెళ్తే మనతో పట్టుకెళ్ళాలంట, లేకపోతే లడ్డు గోపాల్ జో కొట్టాలంట, ఏదో తెలీదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్స్ లో పెట్టండి. నెక్స్ట్ ఇది నాకు బర్త్డేకి సుష్మా ఇచ్చినట్టుంది గిఫ్ట్. ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఉంది సుష్మా. మా బూస్టర్ క్రీమ్ జుట్టు కనిపిస్తూ ఉంటది, బికాస్ డాగ్స్ ఉన్న హౌస్ లో అది కామన్. ఎగ్జాక్ట్లీ. మేము మెయిడ్ పెట్టుకుని ఓన్లీ క్లీనింగ్కే ఇస్తూ ఉంటాం డబ్బులు. ఎందుకంటే ఎంత దువ్వినా ఏం చేసినా డాగ్స్ అనే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. పిల్లలు చాలా మంది డాగ్స్ పెంచుకోవాలంటారు కదా, దాని కష్టాలు కూడా ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు మెయిడ్ లేదు, అందుకే ఇల్లు చెత్తగా ఉంది. ఇది కూడా మా కార్లు, హాట్ వీల్స్, చిన్న చిన్న కార్స్ అన్నమాట. మా ప్రభంజన్కి హాట్ వీల్స్ అంటే ఇష్టం చాలా. ఏంటో మరి ఇందులో ఏముంటాయో తెలియదు, కానీ అవి అలా కలెక్షన్ చేస్తాడు. ఎప్పుడైనా వాడి రూమ్ ఇలా పెట్టి అన్ని కార్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, కబోర్డ్ పెట్టి అన్ని కార్స్ ఇలా పెడతాం. ఓకే. అండ్ ఇది మీకు గుర్తుందా, మా ఆయన నాకు వ్యాలంటైన్స్ డేకి ఇచ్చారు. ఎస్, వ్యాలంటైన్స్ డేకి రోడ్డు మీద లైట్లు కార్ లైట్లు అవన్నీ వేసి ఇచ్చాను. ఇది సుష్మాకి ప్రపంచం చాలా ఇష్టం. నేనైతే ట్రై చేసి పడిపోయాను అనమాట. మా అబ్బాయి అయితే సూపర్ గా డ్రైవ్ చేస్తాడు. ఛార్జింగ్ లేదు రవి. ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టేసి మరి అది ఎక్కడుందో ప్రపంచమే పెట్టాలి. అయితే మా ప్రపంచం వాడుతుంటాడు, ఇంట్లో కూడా సరదాగా తిరుగుతుంటాడు. క్రీమ్కి భయం అనమాట, దాన్ని ఏడిపిస్తుంటాడు దీంతో ఇలాగా. అదేమో పరిగెట్టుకొని ఎవరుంటే వాళ్ళు పక్కకు వచ్చి ఇలా కూర్చుంటారు, సోఫాలు ఏదంటే ఎక్కేస్తుంది అనమాట. ఓకే, ఇది మా ప్రభంజన్ ఫోటో చిన్నప్పుడుది. యాక్చువల్గా ఇదిని ఇంకొకటి ఎస్కే అని కూడా చేయించాను. ఇది ఇక్కడ క్రౌన్ బ్యాక్ సైడ్ ఇరిగిపోయింది అనమాట. విరిగిపోయింది అని చెప్తే వాళ్ళు ఇంకొకటి చేసి పంపించారు ఎస్కే అని. అది ఎక్కడ దాచేసాము అండ్ అంతే. ఇవి ఇంకా పిల్లల బొమ్మలు ఇవన్నీ కామన్. ఇలా చెప్తూ ఉంటే ఇక్కడే అయిపోతుంది. అదే నేను అదే అనుకున్నాను, ఇవి ఎక్కడో పెట్టాలి. మా నాన్నగారి కోసం దగ్గరలో వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరలో అందుబాటులో పెట్టాను. అంటే మధ్యలో ఒకసారి మా మామయ్య గారికి బాగాలేదు, టాబ్లెట్స్ అవి అక్కడ ఎందుకు అని చెప్పి తప్పని అందుకోవడానికి పెట్టాం. తీయమంటే ప్రభంజన్ ఇక్కడ పెట్టినట్టున్నాడు, మేము అలాగే ఉంచేసాం. ఇది అప్పుడప్పుడు మా బోస్టరు సైకో అయిపోతుంది. ఒక సైకో అంటే ఒక ఏమంటారు, మాస్క్ సినిమాలో కుక్క వేసుకుంటే ఎలా అయిపోతుంది సుష్మా, దానికి ఓ మూలకి వెళ్ళిపోయి ఆ మూలకి వెళ్ళిపోయి ఉంటుంది. మేము ఏదైనా ఫుడ్ పెట్టినా లేకపోతే నైట్ పడుకోమన్నా కేజీలో వేస్తామన్నా అప్పుడు బెదిరించడానికి ఇది కొట్టము, బెదిరిస్తాం. యాక్చువల్గా ఇది ఇలా ఇలా అంటే సౌండ్ వచ్చేది, పోయింది. బెదిరించి పక్కన కొట్టినప్పుడు బెదిరిస్తే ఇరిగిపోయింది. దానికి టేప్ చుట్టా, ఎవరికి
ఇది అవ్వకుండా. అరకులో బ్యాంబూది కొన్నా. యాక్చువల్గా నేను ఒక కర్ర కొన్నాను కదా, దాని బదులు ఇదే ఇలా ఎక్సర్సైజ్కి వాడేసుకోవాల్సిందే, ఐడియా రాలేదు. అండ్ ఇది మా ప్రభంజన్ గన్ను. దీనికోసం మీకు గుర్తుందో లేదో మర్చిపోయి బర్త్డే రోజు మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చాను, అదే ఈ గన్ అనమాట. అండ్ ఇది ఫాలో అయినా అవ్వకపోయినా చాలా ఇష్టమైన స్లోగన్స్ మాకు ఇవి. ఒకవేళ మేము ఫాలో అవ్వకపోయినా మీలో ఎవరైనా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, స్క్రీన్ షాట్ తీసుకుని. మంచి పద్ధతే ఇది. ఎప్పుడైనా కొంచెం కోపం వచ్చినా గొడవలైనా వీఆర్ ఫ్యామిలీ, వీ లవ్ ఈచ్ అదర్ ఇలాంటివి అనుకుంటూ మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరూ విడిపోతున్నారు, అలా విడిపోకుండా కలిసి ఉండాలి ఈ జనరేషన్ కిడ్స్. మంచిది. అండ్ నెక్స్ట్ ఇది ఎప్పుడో కొన్నాను ఆన్లైన్లో, ఎవరో ఇచ్చారో ఏదో. అప్పట్లో ఇలా ఇన్స్టాలో ఫ్రీగా ఇస్తూ ఉంటే మనం కొలాబులు చేస్తాం కదా, అలా తీసుకుని. యాక్చువల్గా ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ ఏ ఉన్నా దాని గురించి నాకన్నా సుష్మాకే తెలుస్తుంది. బికాజ్ తనే ఇవన్నీ ఈ ఫోటో ఫ్రేమ్స్ అవ్వచ్చు, ఆ స్లోగన్స్ అవ్వచ్చు, నియాన్ అవ్వచ్చు, ఈవెన్ అది ప్రభంజన్ ఇది కూడా మంచి, అది కూడా ఎవరో ఇచ్చింది, ప్రభంజన్ ఫొటోస్ అన్నీ ఉంటాయి. అది ఇది సుష్మా ఇందాక ఊడిపోయింది అది కానీ ఇవన్నీ కూడా. ఇది దాదాపుగా ఇందాక చెప్పడం మర్చిపోయా, ఇది శ్రీకాకుళం నుంచి వచ్చింది. మా మామయ్య గారిది అనుకుంటా, లేదా మా ఆయనకి. నాదే అనుకుంటాను. మా ఆయనకి ఎస్ఏ కాంపిటీషన్ ఏవో అవే కదా, అప్పుడు ఏదో గిఫ్ట్ వచ్చినట్టుంది చిన్నప్పుడు. సో మా ఆయన గిఫ్ట్లు ఉంచుకొని నా గిఫ్ట్లన్నీ వైజాగ్లో వదిలేసారు. వైజాగ్ కాదు, సూట్ కేసులో ఉంటాయి. ఇది కూడా నాకు వచ్చిన ఎస్ఏ రేటింగ్ది అవార్డు అనమాట. ఏదో పెద్ద పెద్ద ప్రైజ్, ఇంత కప్పు వచ్చినట్టు నాకు వచ్చిన ఎస్ఏ రైటింగ్ అని చెప్తున్నారు. చిన్నప్పుడు స్కూల్లో మనం ఓన్ గా ఫస్ట్ ప్రైజ్ ఎంత, నాకు చాలా వచ్చాయి కానీ నాకు చూపించడానికి ఇక్కడ ఏం లేవు. నేను ఎస్ఏ రైటింగ్, డిబేటింగ్ వీటిలో ప్రైజులు సంపాదించాను అండ్ వాటిని లైఫ్లో యూజ్ చేస్తున్నాను. ఈవిడ రన్నింగ్ రేసు, స్విమ్మింగ్, సైక్లింగ్ వీటిలో నేషనల్స్ వరకు వెళ్ళి ఇంట్లో ఖాళీ కూర్చుంటాను. షూటింగ్కి వెళ్తున్నాను కదా, అక్కడైనా పరిగెడుతున్నావా? కాఫీ కాఫీ కదా, చికెన్ పరిగెత్తా. వాటర్. నేను చూడు కావాలంటే ఇలా డిబేటింగ్లో మాట్లాడుతూ ఉంటాను అలా. అండ్ ఇది అంత మాటకారిని కాదు. అదేలే, ఒకళ్ళు ఒక్కో రకంగా ఉంటారు, తప్పలేదు. కానీ ఇది మా ప్రభంజన్ షూస్ వేసుకోవడానికి ఇబ్బంది అని మేము షాపులో అడిగి మరీ తెచ్చుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఇది చాలా మంది వాచ్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు. ఈ వాచ్ మేము తీసుకోలేదు, మా ఓనర్స్ పెట్టించారనమాట. ఇది ఒకప్పుడు ఫారం మాల్ అనేవారు, ఇప్పుడు నెక్సెస్ మాల్ రవి, అందులో తీసుకున్నారంట. నాకు తెలిసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోనో ఉంటుంది ఆ వాచ్ షాప్. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. సో అక్కడైతే తీసుకున్నారు. వాచ్ ఎలాగ వచ్చింది కాబట్టి ఇది మా ప్రభంజన్ బర్త్డే అప్పుడు ఊరికే డెకరేషన్ చేయడానికి మీరు చూసే ఉంటారు. నేను ఏదో కష్టపడి అలా చేశాను. చూడండి, అది తీయలేదు అనమాట, అంత బద్దకం నాకు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. అయిపోయింది. ఇది కీ చైన్, ఇది కీ హ్యాంగర్, అండ్ ఇది వాష్ బేసిన్. మీరు చాలా వాటిని చూసే ఉంటారు, చూడని వాళ్ళకైతే కొత్త. కింద మేకప్ రిమూవింగ్ ఐటమ్స్, బ్రషెస్, అవి వాష్ బేసిన్ క్లీన్ చేసే ఐటమ్స్ అవి కింద పెట్టుకున్నాము. ఇవి మామూలుగా బాగుంది కొనుక్కున్నాం అనమాట, కానీ దీన్ని తొడవం అందంగా ఉంటుందని అలా వదిలేస్తాం. కమింగ్ టు టేబుల్, ఈ టేబులే కాదు, టేబుల్తో పాటు 4 చైర్స్ కూడా మా ఓనర్స్దే అనమాట. ఆ ఎక్వేరియం మాత్రం అంత చెత్తగా ఉండడానికి కారణం మా ఆయనే. చేపలు వద్దు రవి, నాకు క్లీనింగ్ అది రాదు, నేను చేయలేను అంటే నేను చేస్తానన్నారు. కొన్న కొత్తలో చేశారు, నీట్గా ఉంచారు. ఈ మధ్య చేసి చాలా రోజులు అవుతుంది. ఇవి కూడా ఒక డెకరేషన్ ఐటమ్స్ ఏదో డబ్బా, చార్జర్ వైర్స్. అక్వేరియం కొన్నిసార్లు మా పంప్ పని చేయదు అనమాట, అందుకోసం దానికి ఒక గాలి వచ్చే స్టిక్ అవి పెట్టుకున్నాం. ఇవి ఇందులో సామాన్లు అవి ఉంటాయి. అదేదో ఎవరో రిటర్న్ గిఫ్ట్ ఏదో ఇచ్చారు, అది అలా ఉంచేసాను నేను. ఇప్పుడు నేనైతే అది క్లీన్ చేయలేదండి. ఈ పిన్నిస్లు మామూలుగా ఆవిడ మేకప్ బ్యాగ్లో పెట్టి ఇక్కడ పెట్టింది చూడండి. ఈ పిన్నిస్లు కూడా ఈయన తీశారు ప్రభంజన్ బర్త్డేకి, దేనికో అక్కడ వెనకతల పిన్స్తో పెట్టడానికి రవి గారు తీసి అలా వదిలేశారు. తీయచ్చు కదా మరి, నాకు సర్దడం రాదు కదా. నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అది మ్యాటర్. ఇది అలెక్సా, దీని గురించి కూడా వ్లాగ్ చూసే ఉంటారు, చాలా వాడాము దీన్ని, బాగా చాలా ఎక్కువ వాడాం, బాగా ఉపయోగపడింది. మీ ఇంట్లో పిల్లలకి కానీ దేనికైనా నాలెడ్జ్ మనం తెలుసుకోవడానికి కూడా అది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది మా క్రీమ్. యాక్చువల్గా ఇది మా బూస్టర్కి అలవాట్లేదు, క్రీమ్ కోసమే తీసుకున్నాము. ఎందుకంటే వాడికి తెలియదు పాపం ఎక్కడ వాష్రూమ్ వెళ్ళాలి ఏంటి అన్నది. క్రీమ్ చిన్నోడు కదా, మా బూస్టర్ వాడి మీద పడిపోయి ఆడేస్తున్నాడని కూడా కొంచెం రెండిటికి స్పేస్ ఉండాలి అని చెప్పి క్రీమ్ ఇందులో పెట్టేవాళ్ళం. దాంతోపాటు మా బూస్ట్ ఎలా అంటే యువకుడు సినిమాలో వేణుమాధవ్ టైప్ అనమాట, ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటుంటాడు. అదే యువకుడు సినిమానా? యువకుడు నేను అంతే, ఏదో ఒక దెబ్బ. ఆడికి హాస్పిటల్ ఖర్చులే ఎన్ని ఉంటాయంటే ఒక 2-3 లక్షలు అయి ఉంటాయి.
ఒక్కసారికే 1,50,000 30,000 అయింది. 1,50,000 యాక్చువల్గా ఆ వ్లాగ్ మీకు చూపించలేదు, వీడియో తీసాం కానీ తీసాం 7 రోజులు 8 రోజులు వ్లాగ్ అది ఏడుస్తూనే ఉన్న ఆ టైంలో అయితే. అంటే ఎందుకు అనుకున్నా వీలైతే పెడతాను నేను, చూద్దాం పెడతానో లేదు. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిదే పెట్స్ ఉన్న వాళ్ళకి. సో మనం హోమ్ టూర్ కాబట్టి మళ్ళీ దీనికి వచ్చేద్దాం. సో మావాడు వేణుమాధవ్ టైప్ అనమాట, దెబ్బలు తగిలించుకుంటాడు కాబట్టి ఆడికి మందు రాస్తే క్రీమ్ నాకేస్తాడు, లేదు క్రీమ్కి ఏమైనా తగిలింది అనుకోండి వీడెళ్ళి దాన్ని లిక్ చేస్తుంటాడు. డాగ్స్ కదా, ర్యాషెస్ ఉన్నా సరే దూరం ఉండాలన్నమాట. కాబట్టి సెపరేషన్ పెట్టాం కొంచెం. తర్వాత మెల్లగా బూస్టర్ని కూడా అలవాటు చేస్తాం. ఇప్పుడు మా క్రీమ్ గాడికి ఏంటంటే ఆ ఇంట్లో పెట్టాం కదా, వాడి కేజ్ అలవాటు, గో టు కేజ్ అంటే వెళ్ళిపోతాడు. అదొక్కటి మాత్రం అసలు ఆ విషయంలో మా క్రీమ్ బంగారం అని చెప్పాలి. ఇలా అనాలనిపిస్తుంది, అంత ముద్దు వచ్చేస్తాడు. గో నాన్న అంటే వెళ్ళిపోద్ది. క్రీమ్ బూస్టర్ మాత్రం ఎక్కడికైనా పారిపోద్ది, మంచం కిందకో ఎక్కడికో. వాడికి అస్సలు ఇష్టం ఉండదు, పారిపోతారా అని చెప్పడం. ఓకే, ఇది వచ్చి విండ్ చైమ్స్. మా సొసైటీ పేరే యాక్యురేట్ విండ్ చైమ్స్ కాబట్టి వీళ్ళు ఫ్రీగా ఇచ్చినట్టున్నారు, ఓనర్స్ అలా పెట్టారు, మేము అలా ఉంచేసుకున్నాం అని నేను అనుకుంటున్నా. అది ఓనర్స్దే, మాకు తెలీదు. ఇది మాత్రం వర్తియే. ఎవరైనా డాగ్స్ ఏమైనా పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలాంటి ఉంటే ఎప్పుడైనా పనిచేస్తుంది. ఇంకొకటి ఇది ఫుల్గా ఓపెన్ చేసి సెపరేషన్ లా పెట్టచ్చు. అంటే కంటి పిల్లలు ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి వెళ్ళకూడదు, లేదా డాగ్స్ కానీ ఏదైనా సెపరేషన్ కావాలంటే ఓపెన్ చేస్తే దాదాపుగా అక్కడ నుంచి ఇక్కడ వరకు అలా వస్తుంది అనమాట, పార్టిషన్ లాగా. నెక్స్ట్ ఇది నా ల్యాప్టాప్ మ్యాక్బుక్ ప్రో, నా కార్కి మా బోస్టర్ గారిది మెడలోకి చేయించాం, అది కిచెన్లా వాడుతున్నాం. ఇవన్నీ ఇలా ఓపెన్గా ఉన్నాయి. ఇదేంటి అనుకుంటున్నారు? స్క్విడ్ గేమ్ లో ఇలా కొట్టి ఆడతారు కదా వాళ్ళు వెళ్ళడానికి. మర్చిపోయాను, ప్రపంచాన్ని ఆడతాడు. అదే ఈ మధ్య ఓటీటీలు బాగా ప్రభావితం చేస్తున్నామని సంక్రాంతికి వస్తున్న సినిమాలు చెప్పారు కదా పిల్లలకి, అలాగా మా ప్రపంచం గారు ఓన్గా తయారు చేసుకున్నాడు. దాని పేరు తెలీదు, తెలిస్తే మీరు చెప్పండి. అప్ అండ్ డౌన్ ఏదో ఉంది. ఇలా కొడితే ఇంకొకటి ఇలాగా పల్టీ రివర్స్ అవ్వాలి, గుర్తు రావట్లేదు. స్క్విడ్ గేమ్ అని వాడే తయారు చేసుకున్నాడు. ఎంత కొట్టినా అవట్లే. మాకు స్క్విడ్ గేమ్లో ఎంట్రీ లేదనమాట. అది తిరగట్లేదు ఇది, అలా ఏదో సరే మొత్తానికి అయితే అది. ఇది నేను ఇలాగే ఆన్లైన్లో తీసుకున్నాను. ఎందుకు సాల్ట్ అండ్ పెప్పర్ది. మా మామయ్య గారికి ఎప్పుడైనా వంటల్లో ఉప్పు అవి తక్కువైతే ఇక్కడ పెడితే గబుక్కుమని వేసుకుంటారు కదా, మళ్ళీ అక్కడ నుంచి తేవక్కర్లేదు. ఎందుకంటే మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అది ఇక్కడ పెట్టేసి వెళ్తాం కదా, సో నడవలేరు, ఆయాసం వస్తుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకో క్యూట్గా అనిపిస్తుంది, రెస్టారెంట్లో వాటిల్లో చూస్తాను, అలా తీసుకున్నా, బాగుంది కదా అని. ఇది మా ప్రపంచం చిన్నప్పుడు ఫోటో, 6 months అప్పుడు ఫస్ట్ ఫోటోషూట్ అనమాట. ఫోటో ఫ్రేమ్ ఇరిగిపోయిందా, చేయించాలి. అలా సుష్మా ఒక్కరితే తీసుకెళ్ళి వాడికి ఫోటోషూట్ ఆయన అష్టచమ్మ సీరియల్లో బిజీగా ఉన్నారు. ప్రతిభా స్కూల్ దగ్గర కదా, వాడికి ఫస్ట్ టైం నేను హ్యాపీ ఫీల్ అయ్యా. చంటి పిల్లడు. యాక్చువల్గా ఇప్పుడు అందరూ ఇలా కడుపుతో ఉన్నప్పుడు ఫోటోషూట్లు, బేబీకి ఎవ్రీ మంత్ ఫోటోషూట్స్ చేస్తారు. మాకు ఆ టైంలో అంత నాలెడ్జ్ లేదు. నేను 6 months అలాగా చేయించాను అనమాట. నాకు ఎందుకో నచ్చుతూ ఉంటాయి అలా ఫొటోస్ చూసినప్పుడు, ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది, మైండ్ అంతా ఫ్రెష్గా. సో టోటల్ ఇది మా హాలు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ వరకు. అంతకుముందు మన వ్లాగ్స్ రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ మొత్తం హాల్ అంతా తెలుసు, చూడని వాళ్ళకైతే ఫ్రెష్గా చెప్తున్నాం అనమాట. ఇక్కడ మర్చిపోయాను ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కువ మా ఇంట్లో మల్టీ ప్లగ్ పాయింట్స్ ఉంటాయి. బికాజ్ ప్రపంచం ఎక్కడ పడితే అక్కడ ఐప్యాడ్ ఒకసారి, లేకపోతే ఫోను, మా ఫోన్లు. ఎక్వేరియం ఉంది కాబట్టి ఇక్కడ ఎక్వేరియంకి 3 కావాలి, ఎందుకంటే ఒకటి లైట్, ఒకటి మోటరు, ఇంకోటి హీటర్. సో దానికోసం అలా పెట్టాం. ఆ ఫ్యాన్లు కూడా ఓనర్వే. ఇక్కడ హాల్లో ఈ పార్ట్ వచ్చి క్రోకరీ. సో కప్స్, ఇలా లైటర్స్ కొన్ని పెట్టుకుని యాక్చువల్గా వంటలు చేసేటప్పుడు ఇవన్నీ వాడుతూ ఉంటాను అనమాట. ఇంకా చాలా సార్లు మీరు కూడా అడిగారు ఏమైనా వంటలు చేసి చూపించండి, వంటలు చేసి. చాలాసార్లు రవి నెక్స్ట్ మనం టమాటా పచ్చడి చేసేద్దాం అంటది. ఒక 4 గిన్నెలుగా ఉంటుంది. టమాటా పచ్చడి ఏం చూపిస్తాం, వద్దులే అంటుంది. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వంకాయ కర్రీ చేద్దాం. వంకాయ కర్రీ పాటికి చాలామంది యూట్యూబ్లో పెట్టారు, ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు అంటుంది. దానికోసం ఒక 4 చెంచాలే ఒక ఉంటుంది. దాని తర్వాత షర్బత్ అంటుంది, దానికోసం గ్లాస్. ఇలాగా అది అంటే కావాలని చెప్తుందా లేదా ఆ కారణంతో మొత్తం అయితే కొంటాం, అలా ఉంటాయి అనమాట. అండ్ ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది అమెజాన్ లో తీసుకున్నాను అనుకుంటా. డ్రై ఫ్రూట్స్ ఇలా అంటే చిన్న చిన్న పీసెస్ గా పాయసంలో, బాదం మిల్క్ లోను వాటిలోను పైన చల్లడానికి. మెయిన్ బాదం కట్ చేసుకోవడానికి చాలా బాగుంటది. ఇలా ఉంటుందండి.
ప్రైస్ అయితే తక్కువే, బాగా పనిచేసింది. ఇది నేను వాడింది 2-3 సార్లే కానీ బాగా పనిచేసింది. ఇవేంటంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నిన్న బ్లౌజ్ పీస్ పెట్టి అలా ఇవ్వడానికి ఒక 4-5 పెట్టుకుంటాను నేను ఇంట్లో. మన ఇంట్లో ఏమీ లేకపోతే ఎలాగా అని ఇవి ఒక 2 మిగిలాయి. ఇలాగే కప్పులు అవి ఇంకా అంతే. అందరిలో ఉండేవి కప్పులు, సాసర్లు, ఇది ఐస్ కొన్ని క్రీమ్ వాడనివి కూడా పెట్టేస్తూ ఉంటాం. అండ్ కొన్నిసార్లు వుడ్ మంచిదాన్ని వుడ్ కొంటాం, కలర్స్ ఉన్నాయి ప్లాస్టిక్ కొంటాం. ఇది వచ్చేసి గంధం అరగ తీసుకునే స్టోన్. యాక్చువల్గా కరక్కాయ అరగ తీసుకొని కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు రాసుకుంటే డార్క్ సర్కిల్స్ వితిన్ 1 వీక్లోనే ఆ చేంజ్ అన్నది తెలుస్తుంది. ఇది ఒక టిప్, ఎవరికైనా ఉపయోగపడితే డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటే వాడండి. ఇవన్నీ ఐస్ క్రీమ్ నిజాంపేటలో ఉన్నప్పుడు తయారు చేసేది. పిజ్జా చేసేద్దాం అనుకుందండి, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఓపెన్ పిజ్జా దాంట్లో ఉంది. ఇది అది ఎగ్ సెపరేట్ చేయడానికి. ఇది ఇలా చాలా ఉన్నాయి మన దగ్గర. ఎప్పుడైనా కావాలంటే రీసేల్ పెడతాను. ఆక్షన్ వేసుకుని రూపాయిది 15 రూపాయలు ఇచ్చుకున్నాను. ఎంత గొప్ప మనస్సు అనేది. నీలాంటి కురాళి దేశానికి చాలా అవసరమే కాదు నెస్సిటీ. యాక్చువల్గా ఈ బాక్స్ తీసుకున్నాను స్పూన్స్ అవి పెట్టుకోవడానికి. ఇది కాదు, స్టీల్ స్పూన్ ఒకటి, ఫోర్క్ ఒకటి వస్తుంది. ఈ స్టీల్ది కాబట్టి ఇలా తుప్పు పట్టేసింది. ప్లాస్టిక్ది తీసుకుంటే బాగుంది. నేను షూటింగ్కి అయితే అలాగే బాక్స్లో సపరేట్గా పట్టుకెళ్తా, అంటే ఈజీ టు క్యారీ కదా. వేరే వాటికి ఎంగిల్ చేసినవి అతుక్కోకుండా ఉంటాయి. ఈ మగ్స్ అన్ని ప్రభంజన్కి గిఫ్ట్గా వచ్చినవి. ఈ 13 అనేది మొన్న సుష్మా వాడి బర్త్డేకి ఇచ్చింది. ఇది మీరు చూసే ఉంటారు. ఓకే, సో ఇవి ఇంకా పెద్దగా స్పెషల్గా చెప్పడానికి లేదు. ఈ పైకి వచ్చేసరికి ఏదో పడిపోతుంది. పైకి వచ్చేసరికి అది లాఫింగ్ బుద్ధ, అది కూడా రవి గారికి ఎప్పుడో నేనే గిఫ్ట్ ఇచ్చా. అండ్ అవి కూడా అవార్డ్స్ కొన్ని ఇక్కడ ఖాళీ ఉందని పెట్టాను. తర్వాత ఎంతే మామూలు డెకరేషన్ ఐటమ్స్. ఇవన్నీ ఏంటంటే పచ్చళ్ళు, మెడిసిన్స్, టీ, హెర్బల్, ఇవేవో ఇవి తింటే అది అవుతుంది, అది తింటే ఇది అవుతుంది అని రకరకాలు కొంటూ ఉంటాం, అవన్నీ అలా పెడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇది చెప్పు సుష్మా, అసలేంది? ఇది నలుగు పిండి. ఎవరో వాళ్ళు చుట్టాలు ఇచ్చారు, రవి గారు వాళ్ళ చుట్టాలే, అంటే మా చుట్టాలు కూడా. సో మా అత్తయ్య వాళ్ళు పంపించారనమాట నలుగు పిండి అవి అలా పెట్టేసాం. ఇక్కడ ఫిష్ ఫుడ్ అది వేసుకున్నాము. అండ్ ఇందులో వచ్చేసి బిస్కెట్స్ ఇలాంటివన్నీ పెడతాం అనమాట. చిరుతిళ్ళు. ఎప్పుడైనా అర్ధరాత్రిలో మనకు ఆకలి వేస్తూ ఉంటుంది కదా. సో ఆకలి వేసినప్పుడు మా ఆయనకి రాత్రి 12 గంటలకి 1 గంటకి ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఇలా వచ్చి తినేస్తూ ఉంటారు చాక్లెట్లు, బిస్కెట్లు అవి. అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పను, నావి చెప్పట్లేదు. ఇది నేను మా అబ్బాయి బర్త్డే కానీ ఒకసారి చెన్నై నుండి వస్తూ కొన్నాను, చెప్తుందా. కాకపోతే దీని మీద అభిమానం ఉన్నవాళ్ళు ఇలాగ మేము దీన్ని కవర్లు వేయడానికి దీనికి వాడుతున్నామని తిట్టుకుంటారేమో, బట్ ఇలా వాడుతున్నాం అనమాట. ఏవి దొరికితే అలా పెడేస్తుంటాం. అలా అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు. మా ఆయన నా కోసమే తెచ్చారు. ఏది? ఇది చెన్నై ఎయిర్పోర్ట్ లో కొన్నాం. అవును, అదే అన్న, ఏదో ఒకటి తేవాలని చెప్పి నా కోసం ప్రభంజన్ బర్త్డేకి తేవాలని చెప్పి కొన్నారు. యాక్చువల్గా మనాలిలో కొందామని చూసామండి ఫస్ట్. ఆ బ్లాగ్స్ మీకు పెట్టలేదులే. అప్పుడు అనుకున్నది అవ్వలేదు కదా అని తర్వాత కొన్నాం. ఇదేమో దోమల మందు కోసం అగరబత్తులు, దోమల అగరబత్తులు. ఇది యాక్చువల్గా ప్రభంజన్ తిందామని తీసుకున్నాడు చిప్స్. అయితే మా ఆయన ఒక వీడియో పంపించారు దీని మీద ఎన్ని క్రిములు ఉంటాయి అని. ఆ రీల్ చూసిన దగ్గర నుంచి తినాలంటే కడుపులో దేవేస్తుంది. అలా పక్కన పెట్టేసాం సగం ప్యాకెట్. వద్దు, మీరు కూడా ఎక్కువ ఇంట్లో ఫుడ్కి ట్రై చేయండి. ఇవన్నీ మా డాగ్స్ కవర్స్ ఇలాంటివండి. ఓకే, ఇందులో వచ్చి చెప్పట్లే. ఇవి ఎప్పుడైనా క్రీమ్ వామిటింగ్ చేసినా, బూస్టర్ వామిటింగ్ చేసినా ఇలా స్ప్రే కొట్టి క్లీన్ చేసుకుంటాం. అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ అన్నది రాదనమాట. సో ఆ హైజీనిక్ కోసం ఇలాంటి బౌల్ అని కొంటూ ఉంటాం. డాగ్ అనేది ఎంత మనం నేర్పించిన మనిషి కాదు కదా, వాటికి అర్జెంట్ బాత్రూమ్ వస్తే ఆపుకోలేవు. సో ఆర్డర్ ఏంటది స్ప్రే, యూరిన్ ఆఫ్ ఇక్కడ ఉంది కదా, ఇలాంటి కొన్ని కొడితే ఏంటంటే అక్కడ పాసులు పోయకుండా. ఇప్పుడు మా ఓనర్ది సోఫా అది ఎక్కువ పోసింది అనుకోండి బాగోదు కదా. ఇప్పుడు కొత్తగా కొనుక్కున్న వాళ్ళకైనా దిగే వాళ్ళకైనా బాగోదు. సో వాటి మీద స్ప్రేలు అవి కొడితే ఏంటంటే అవి పాడు చేయవు. మ్యాక్సిమం చెక్క మీద అనుకోండి పర్వాలేదు, కొంత ఏదైనా మనం తుడవచ్చు, ఎందుకంటే డస్ట్ అనేది పడుతూ ఉంటుంది, ఆయిల్స్ పడతాయి అలాగే. బట్ పాడయ్యేవి కాపాడుకోవడం కోసం ఇది. ఇవన్నీ సబ్బులు ఇలాంటివన్నీ పెడతాం అనమాట. గబుక్ మన ఎవరైనా వస్తే బ్రష్లు ఇవ్వడానికి బ్రష్లు అవి పెడుతూ ఉంటాం. అంటే ఏమంటారు, స్టేషనరీయా కాదు, అదే హోమ్ నీడ్స్ ప్రిజర్వ్ చేసుకుంటాం. కొన్ని అన్నీ కాదు.
అండ్ ఇక్కడ వచ్చేసి మా బూస్టర్ గాడి క్రీమ్ గాడి సామాన్లు ఉంటాయి, ఆల్రెడీ చెప్పా. ఇక్కడ కాకపోతే కొన్నే ఉన్నాయి, కొన్ని ఆ ఇంటికి పట్టుకెళ్ళాను. ఇందులో అయినా బేకింగ్ కోసం కావాల్సినవి ఇక్కడ ఉంటాయి. ఇలా పేపర్, బేకింగ్ అండ్ కుకింగ్ పేపర్స్ ఇవన్నీ. కింద వచ్చి కొన్ని ట్రీట్స్ అవి పెట్టాను అనమాట. టిష్యూ పేపర్స్ తీసుకోవడానికి లాగా. ఇది టిష్యూస్ తీసుకొని హోల్డర్, ఇది బాగా అనిపించింది నాకు. ఇలా చెక్కగా పెట్టేస్తే తీసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, అండ్ అలా స్టాండ్ లా ఉంటుంది. ఇక్కడ ఎందుకు పెట్టామంటే సుష్మా యాక్చువల్గా వైప్స్ ఉంటాయి బూస్టర్కి క్రీమ్కి, కానీ ఏమైనా కాళ్ళు చేతులు వాటికి తొడవాలి బయట నుండి రాగానే అన్నప్పుడు, ఎందుకంటే అది రాగానే ప్రభంజన్ ఎత్తేసుకోవడం అది చేస్తాడు. కాబట్టి మా డాగ్ ఎప్పుడు నీట్గా ఉండాలి, అంటే మా అబ్బాయికి ఆ ఇన్ఫెక్షన్ ఇది అవ్వకుండా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ షూటింగ్ కోసం ఫ్యాన్స్. అండ్ ఇది వచ్చేసి నేను చెప్పా కదా పౌడర్ అప్పుడు చేశాను, ఇంతవరకు చేశాను. ఏం పౌడర్ చెప్పు? అది వెయిట్ లాస్ దీనికోసం, అది తగ్గి చాలా మంది అడిగారు కదా, అది ఇప్పుడు చెప్దామా? ఏది ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అని. ఓకే, ఈ వెయిట్ లాస్ పౌడర్ గురించి అంటే ఇప్పుడే హోమ్ టూర్ పెద్దది అయిపోద్ది. అసలు సుష్మా ఏం తింటుంది, ఎలా ఉంటుంది, ఇది ఎలా వాడాలి, ఇలాగా కొన్ని క్వశ్చన్లు అడిగారు చాలామంది ఆ వెయిట్ లాస్ డ్రింక్ దాంట్లో. సో అది కొంచెం డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాం, అప్పుడు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి. కాబట్టి ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. సో ఇక్కడ హాల్ అయితే అయిపోయింది మనకి. అయిపోయిందా? ఇటు బాల్కనీ మొక్కలు ఎండిపోయాయి, బికాజ్ మేము షూటింగ్కి వెళ్ళడం, ఇక్కడ ఉండట్లేదు, అక్కడ ఉండడం, అక్కడ ఇక్కడ ఉంటున్నాం కాబట్టి కొన్ని మొక్కలు అయితే ఎండిపోయాయి. కరివేపాకు మొక్క మిగిలింది, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ ఉండడం వల్ల ఆక్సిజన్ నైట్ టైం బాగుంటుంది ఏదో చెప్పారు, అందుకని అదొకటి ఉందన్నమాట. మొత్తం మెస్సీగా ఉంది. యాక్చువల్గా ఇది బాల్కనీలో ఇలా ఒక టేబుల్ ఇచ్చారు, మీకు చూపిస్తాను. ఇలా లేపుకుంటే ఇక్కడ ఏమైనా పెట్టుకుని మనం స్టడీ టేబుల్ అనుకోవచ్చు, లేదంటే బట్టలు ఆరేసి ఏదో అంటే మల్టీపర్పస్, అంటే బయట తింటారు, మల్టీపర్పస్ ఎవరు ఎలా యూజ్ చేసుకుంటారో వాళ్ళకి అలా ఉపయోగపడుతుంది. అలాంటిది ఇది కూడా వాండరే పెట్టించారనమాట. ఈ వుడ్ వర్క్ అన్నీ కూడా మాది రెంట్ హౌస్ కదా, వుడ్ వర్క్ అంటే అది ఓనర్దే, ఇది మాది అనమాట. ఎందుకంటే బట్టలు ఆరేసుకోవడానికి. ఇది అన్బాక్సింగ్ చేసాను, చూసే ఉంటారు. మా సొసైటీలో బాల్కనీస్లో కొన్ని ఇలా పెద్దగా వస్తాయి, కొన్ని చిన్న ఇంతే వస్తాయి. ఇదైతే పెద్దగానే వచ్చింది. ఇది కానీ మేము ఉంటున్న ఆ బ్లాక్ది కానీ పెద్ద బాల్కనీసే. సో ఈ బాల్కనీలో ఇలాగ చక్కగా నించొని మా ప్రభంజన్ ఇక్కడ ఆడుకుంటే, ప్రభంజన్ రా టైం అవుతుంది అని చెప్పడానికి, అండ్ ఎవరైనా ఇక్కడ కింద తిరుగుతూ ఉంటే హాయ్ చెప్పడం అలా అనమాట. అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్తుంటే కూడా పలకరించడానికి అది ఉంటుంది. సో ఈ బాల్కనీ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేస్. స్పెషల్లీ ఎన్నిసార్లు తులసి మొక్క పెంచినా పోతుందండి, నిద్రపోతున్నది తులసమ్మ, కాకపోతే నిద్రపోతున్నారు అని అంటారు. నిద్రపోవడం అంటారు, దాన్ని పీకేసారు అంటారు కదా. నిద్రపోవడం అంటే ఉండి మాడిపోయినట్టుకుంటే అలా అయితేనే పీకేసాను మాడిపోయిందని. సో ఈ బాల్కనీలో ఆ ప్లేస్ మా బూస్టర్ గాడికి ఫేవరెట్. వాడు అక్కడ కూర్చొని అలా చూస్తూ ఉంటాడనమాట. మా బూస్టర్ ఫేవరెట్ అది, మా క్రీమ్ గడ్ ఫేవరెట్ ఇక్కడ. సో ఇది బాల్కనీ అయిపోయింది. నెక్స్ట్ దేనికి వెళ్దాం? నెక్స్ట్ కిచెన్. సో కిచెన్కి వెళ్ళే ముందు ఒక్క నిమిషం, ఇది సుష్మా ప్రభంజన్ ఇలా ఫ్రిడ్జ్ మీద ఇవన్నీ అంటించారనమాట. లండన్ నుండి మేము లండన్ వెళ్ళామని అనుకోకండి, వెళ్దామని కూడా అంటించాడు మా ప్రభంజన్. ఎస్, పాండిచ్చేరి మీకు తెలుసు, వండర్లాలు, ఇదేంటిది స్నో వరల్డ్, తైవాన్ ఎవరో ఇచ్చారు, వెళ్ళిన వాళ్ళు ఇచ్చారన్నమాట. బాలి కూడా వెళ్ళిన వాళ్ళు ఇచ్చారు. ఇలా కొన్ని ఏంటంటే వేరే వాళ్ళు వెళ్ళినవి మాకు గిఫ్ట్గా ఇచ్చారు. కొన్ని ఏంటంటే ఇప్పుడు గోవా మేము వెళ్ళాము, అవి మేము తెచ్చుకున్నాము. పాండిచ్చేరిది సాగునీరు తేలేదు. సో ఫ్రిడ్జ్ టూర్ అయితే, ఫ్రిడ్జ్లో ఏముంటుంది అదంతా ఫ్రిడ్జ్ టూర్ మీరు ఫ్రిడ్జ్ టూర్ చేసాము ఆల్రెడీ, చాలా పెద్దది వీడియో చేసాము. అది చూసి ఇది టైం టేబుల్ అనమాట. నేను ప్రభంజన్ కోసం చేయించాను, 1800 మా సొసైటీలోనే. కాకపోతే 1 year వాడాను, తర్వాత వాడట్లేదు. మా మెయిడ్ ఆంటీ అన్నీ తీసేసరికి ఇంకా అలా పక్కన పెట్టేశారనమాట. సో ఇదేంటి అని అంటే ఏ రోజు ఏ పీరియడ్స్ ఏ సబ్జెక్ట్ దాన్ని బట్టి బుక్స్ అవి పెట్టుకోవడానికి అది ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. నేను ఎప్పుడైనా టైం టేబుల్ నేను ఎలా ప్రిపేర్ చేయాలో ఒక వీడియో చేస్తానండి. అయితే టైం టేబుల్ గురించి మాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఇంత చెప్పాను చేయలేదు, మరి ఏం చేయాలో తెలియదు. ఓకే, తర్వాత ఫ్రిడ్జ్ అయిపోయింది. ఇవన్నీ చ్యవన్ప్రాష్లు ఇవన్నీ కామన్. మెడిసిన్స్ పెట్టడం మానేసాం, ఒకటి ఉండిపోయింది అంతే.
రెగ్యులేటర్ అది. ఓకే, ఇది ఫ్రిడ్జ్ డోర్ కాదు కాబట్టి దీని గురించి ఎక్కువ వద్దు. సో దిస్ ఈజ్ అవర్ కిచెన్. ఈ చిమ్నీ ఓనర్దే, స్టవ్ మాది, గిన్నెలు మావి. ఈ స్టాండ్ ఇది యాక్చువల్ గా అటుపక్క ఉండేది, ఓటీజీ కొన్నామని చెప్పి ఇటు మార్చాము. ఓటీజీ ఎందుకు కొన్నాము అదరా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు వాడలేదు. మా ఇంట్లో ఓవెన్ ఉందండి. ఆ ఓవెన్ పని చేయలేదని ప్లగ్ పాయింట్లో పని చేయకపోవడం వల్ల ఓవెన్ ఆన్ అవ్వలే. ఓవెన్ ఆన్ అవ్వలే, పాడైపోయింది, ఇది అయిపోయింది, చూడు ఇది చూడని తక్కువని ఇంకోటి ఆర్డర్ ఇచ్చింది అనమాట. అక్కడ ఉండేది ఇది. అది ఎలా వాడాలో తెలియక వాడట్లేదు యాక్చువల్గా. కాకపోతే దీన్ని వాడింది లేదు, పెట్టింది లేదు. అప్పుడు ఓపెన్ చేయడం అంతే, తర్వాత ఇంతవరకు దాన్ని వాడలేదన్నమాట. ఇది మామూలుగా స్పూన్స్ అవి ఆల్రెడీ యాక్చువల్గా కిచెన్లో చూపించాను మీకు. వీలైతే కిచెన్ టూర్ ఒకటి ఉంది, అది వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా ఏది ఎలా పెట్టుకున్నానని తెలుస్తుంది. బట్ ఇందులో కొంచెం మెస్సీగా ఉంది, అది కొంచెం నీట్గా సర్ది చూపించా. అవును, నీట్గా సర్ది మేకప్ వేసుకుని, కొత్తలో కదా అప్పట్లో మేకప్ ఏమి ఇలా. ఇంకోటి కిచెన్ డోర్ 2 ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఒక కిచెన్ డోర్, తర్వాత ఎమిజాన్లో కొన్ని ఐటెంలు కొన్నాము. ఇది ఇలాంటి ఇవన్నీ కొని సర్దిన తర్వాత మళ్ళీ కిచెన్ డోర్ 2 ఉన్నాయి అన్నమాట. అందులో మీకు క్లియర్గా ఉంటుందని చెప్పింది కాబట్టి అందులో చూసుకోండి. నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వైట్గా వస్తుంది కదా, ఈ వైట్ పోవట్లేదు, ఏం చేస్తే పోతుంది? మీకు ఏమైనా తెలిస్తే నాకు. నా డౌట్ ఏంటంటే, మా వాటర్ మెయిడ్ మార్నింగ్ కడగడానికి ఒక మెయిడ్ వస్తారు అన్నమాట. ఎందుకంటే మాకు షూటింగ్లు ఇద్దరికి ఉండడం వల్ల మెయిడ్ పెట్టుకుంటున్నాం, తప్పదు. అందరూ పెట్టుకుంటారు కదా కామన్గానే. కడిగేటప్పుడు ఆ సబ్బు నీళ్ళు ఏమైనా పడి అలాగ అయిపోతుందేమో. అది పోవట్లేదు, ఎలా పోతుంది అన్నది నాకు తెలియట్లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఏమైనా టిప్ ఉన్నా చెప్పండి. ఓకే, టిప్ నెక్స్ట్ ఏంటి? వాష్ బేసిన్ చెప్తావా? డస్ట్బిన్ చెప్తావా? ఇవన్నీ చెప్పండి, ఇదంతా అయిపోయింది. ఇదైతే ఓటీజీ చెప్పేశారు మా ఆయన. ఇది నేను చెప్తాను. సత్యనారాయణ వ్రతంకి సుష్మా రిటర్న్ గిఫ్ట్స్ మీరు చూసే ఉంటారు కదా, 60 ఫ్యామిలీలకి 100 ప్లేట్లు అని చెప్పి 100 రిటర్న్ గిఫ్ట్లు కొనిస్తుంది అనమాట. కాదే ఫ్యామిలీకి ఒకటిస్తాం కదా అంటే మిగిలిపోయే అని ఇవన్నీ వాడుతుంది నా కాఫీలకి, దీనికి. యాక్చువల్లీ తన ప్లాన్ కూడా ఏంటంటే అన్నీ తీసేసి ఈవెన్గా ఇవి ఉంటే బాగుంటుంది కొత్త ఇంట్లో అని తను కొనుక్కుంది. యాక్చువల్గా ఒక 15 మా అక్కకి అమ్మేశాను, 15 కాదు 20. అదనమాట. అండ్ ఇది వాటర్ ఫిల్టర్ మాది, ఓనర్ది యాక్చువల్గా పక్కన పెట్టాము. ఇది మేము మార్చడం అంటే కొంచెం రిపేర్ రావడం వల్ల ఇచ్చేసాం. మళ్ళీ ఇది బాగు చేసాం, పెట్టాలి, మేము వెళ్ళేటప్పుడు మార్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ దేవుడు సామాన్లు ఉంటాయి కానీ మేము అది వాడం. ఇది ప్రోటీన్ ఎక్స్ పౌడర్ కొన్ని గిఫ్ట్ ఇచ్చింది, పెద్దగా వాడట్లేదు. ఎందుకంటే పెద్దగా కాదు అసలు వాడట్లేదు, వాడకూడదని అన్నారని. నా ఉద్దేశం ఏంటంటే ప్రోటీన్ పౌడర్ ఏంటంటే బాగా ఎక్సర్సైజ్ చేసి వర్కౌట్లు చేసినప్పుడు అది బాగుంటుంది. ఊరికే వాడినా దాన్ని ఎక్కువ అయిపోతాం, లావ్ అయిపోతాం అని అనిపించింది అనమాట. అండ్ పైన పెట్టకూడదు అని అన్నారు. ఎలాగో ఈ పూజా మందిర్ వాడట్లేదు కదా, పూజకి సంబంధించినవే కొన్ని ప్యాక్ చేసి పైన పెట్టామన్నమాట. ఈ పూజా మందిర్ ఎందుకు వాడట్లేదంటే మనం తూర్పు వైపు ఫేస్ చేసి దండం పెట్టుకోవాలి అని అనిపించింది. మాకు తూర్పు పట్టొస్తుంది అనమాట. ఇలా ఉంటే కరెక్ట్ కాదని మేము పెట్టలేదు. ఎందుకంటే గుళ్ళో మాత్రం కొన్ని చోట్ల పడమర వైపు మనం తిరుగుంటాము. దేవుడు కూడా అలాగే పెడతారు. దేవుడు విగ్రహం గుళ్ళో తూర్పు వైపు ఫేసింగ్ ఉంటుంది. మేబీ అలా చేసి ఉంటారు, ఎందుకో నాకు వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ అండ్ మిక్సీ అవి కింద పెడతాను నేను. ప్రస్తుతానికి అయితే ఇలా పైన నిన్న వాడాను కాబట్టి పైకి తీసాను, కిందకి పెట్టలేదు బద్ధకానికి. అంతే, ఇంకేమున్నాయి, ఇవన్నీ సామాన్లు అవి చెప్పా కదా. కిచెన్ టూర్ చూడండి ఒకసారి వీలైతే. అండ్ ఇవన్నీ కింద ఏంటంటే మీరు కిచెన్ టూర్లో కూడా చూసి ఉంటారు, మా సామాన్లు అవి. అక్కడ కొన్ని సామాన్లు పెట్టాం కదా, అవి బ్రష్ అలాంటివి అయితే ఇవేమో వంటకి సంబంధించినవి. సడన్గా కందిపప్పు, పంచదార, కాఫీ పొడి అలాంటి సామాన్లు అనమాట. పల్లీలు అవన్నీ ఇందులో పెడతాను. అండ్ డిష్ వాష్ సోప్స్ అవి కూడా. ఇంకోటి మన కిచెన్ టూర్ ఉన్నప్పుడు ఒకసారి ప్యాకెట్లు ఇది ఉందా, అప్పుడు మనం చూపించామా? ఉందనుకుంటా. ఓకే, ఏంటి బల్లిక నేను ఇంకా పాము అనుకున్నాను సుష్మా. అరిచాను గట్టిగా. సారీ మీ ఇక్కడ కెమెరామెన్ కూడా భయపడిపోయినా. అప్పుడప్పుడు నాకు ఇలాగ హార్ట్ పెయిన్లో వస్తుంటే జోలో చిప్స్ కూడా వచ్చేట అలాగా. ఎందుకు కారణం ఇది, ఇలాగ అరిస్తే ఎలా అండి? మా బూస్టర్ క్రీమ్ కొట్టుకుని ఇలాగే అరుస్తుంటుంది. ఓకే, మొత్తం ఇది బల్లి ఉంది, అది ఎక్కడికి వెళ్ళింది దాని సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు దాని పని దాన్ని చేసుకుంటుంది. ఇది నాకు ఉపయోగకరమని అనిపించింది అనమాట, అందుకే చూపించమని చెప్దాం. ఉల్లిపాయలు బంగాళదుంపలు పెట్టుకుంటాము, యూస్ఫుల్ యాక్చువల్గా అది.
సో ఇక్కడ వచ్చేసి బాల్కనీ, ఇక్కడ వాషింగ్ మిషన్ అది ఉంటుంది, ఇది ఒక బట్టలు ఆరేసుకోవడం. జస్ట్ వాషింగ్ మిషన్ మాత్రం చూడండి, ఇది కూడా ఓనర్ది, అందుకోసం వార్నర్ వాషింగ్ మిషన్. ఇది ఓనర్ది. అండ్ ఇది ఏంటంటే లైజాల్ బదులు మేము వాడతాం అనమాట. డాగ్స్ ఉన్న ఇంట్లో కెనల్ వాష్ ఉండాలి కంపల్సరీ, లేదంటే వాటికి ర్యాషెస్ అవి వస్తాయి. సో మేము రెగ్యులర్గా మన సూపర్ మార్కెట్లో కొనే లైజాల్ అవి వాడను, ఇదే వాడతాను. సో ఇక్కడ అయిపోయింది, వెళ్ళిపోదాం. అక్కడ బల్ల ఇది ఒక బాల్కనీ. అయితే అసలు విషయం చెప్పలే, ఇక్కడ కొంచెం సొసైటీ చెప్పొద్దా? చూడండి చూడండి, కన్స్ట్రక్షన్ చూడండి, ఇలా ఊడిపోతుంది. మళ్ళీ చేయిస్తాం అనుకోండి, అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చింది అలా ఉంది. కొందరు ఓన్గా చేయించుకుని ఓన్గా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ ఈ బ్లాక్స్ కొంచెం అలా ఉంది కన్స్ట్రక్షన్. ద్వారం ఇలా ఉందన్నమాట. అయిపోయింది. ఇక్కడ బల్లి ఉంది, వెళ్ళిపోదాం. ఇక్కడ మాకేంటంటే మొత్తం 3 రూమ్లు అండి, 1 2 3 రూమ్స్. అయితే బాత్రూమ్స్ మాత్రం 2 ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ ఉంటుంది, దానికి దీనికి కంబైన్డ్గా ఒకటి ఉంటుంది. రూమ్ అయితే చూద్దాం రండి. కమింగ్ టు దిస్ రూమ్, ఇది మా ప్రభంజన్, మా మామయ్య గారి రూము, నాకు ఎంతో ఇష్టమైన రూము. ఇది మా వాడు మెస్సీ ఫోటోలు, వాడి బర్త్డే గిఫ్ట్ వచ్చింది, సో ఆ మెస్సీ ఫోటోలు పెట్టుకున్నాడు, వాడికి చాలా ఇష్టం. ఏంటో మరి ఆ మెస్సీలో ఏముందో ఏంటో తెలియదు కానీ. రండి లోపలికి రండి. ఇది ఈ బెడ్ కూడా ఓనర్ది అనమాట. బ్లాంకెట్స్, పిల్లో కవర్స్, ఆ యూట్యూబ్ ఫేస్బుక్ ఉన్నాయి కదా, ఈ బొమ్మలు ఇవన్నీ మావి. మేము ఫస్ట్ మా మౌల్డ్స్ చేయించుకున్నాం, మా ఫేస్ చేయించుకున్నది కింద, తర్వాత అది అలాంటివి చేయించుకుంటాం. కానీ టు బి ఫ్రాంక్ స్పేస్ ఆక్యుపేషన్ అండి. ఇంకా ఇదైతే నాకు బాగా నచ్చింది, అది అలా గోడకి పెట్టుకున్నాం కాబట్టి అంతేం అనిపించట్లేదు. కానీ ఇది కొంచెం ఏంటో మరి అది ఇరిగిపోవడం కూడా, బట్ ఒక మెమరీ మాకు. అండ్ ఇది కిడ్నీ బ్యాంకు, ప్రభంజన్కి ఇందులో వేయమనే చెప్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే ఈ స్పేస్ ఎందుకు వదిలేమంటే, మా నాన్నగారు వచ్చినప్పుడు మెడిసిన్స్ అవి పెట్టుకుంటారనమాట. నెబులైజర్ అది కూడా మా నాన్నగారిదే. ఇది కూడా ఎక్సర్సైజ్ మ్యాట్, ఇది మేము ఉతికిన టవల్స్ ఇక్కడ అలా పెట్టుకుని ఉంటాం. కింద ఏంటంటే ప్రభంజన్ స్కేటింగ్ షూస్, శాండ్ వెయిట్స్ అవి ఉన్నాయి, అలాంటివి ఉంటాయి. అండ్ కొన్నిసార్లు బోస్టల్ పడుకుంటుంటుంది ఖాళీ ఉంటే. నెక్స్ట్ ఇది మా ఆయన, ఓన్లీ ఇది ఒక్కటే మా ఆయన కబోర్డ్ ఇంటి మొత్తంలో. మామయ్యది అంటే అదే మా మామయ్యది, రవిది, ఇంకా బ్లాంకెట్స్ అవి ఉంటాయి ఓన్లీ ఈ కబోర్డ్ లో. మీకు నీట్గా సర్దిలేదు కానీ బట్టలు ఇందులో పెద్దగా చూపించడానికి లేదు. ఇవన్నీ ఏంటంటే ఖాళీ ఉన్న ఐటమ్స్, బ్యాగ్లు అలాంటివన్నీ పైన ఎక్కిచ్చేస్తాం. ఇది బాహుబలి కత్తని మా ప్రభంజన్ చిన్నప్పుడు ఆడుకునేవాడు అనమాట, అలా ఉంచాం తక్కువ డోర్ రాకుండా. అండ్ ఇదంతా కూడా మా ప్రభంజన్ అంటించుకున్నాడు. కబ్బోర్డ్ కూడా వాడి బట్టలే, ఇవన్నీ వాడి బట్టలు. పీకేసాడు, నువ్వు అలా చూపించుతురవే. అటుపక్క అంతా బ్లాంకెట్స్ ఉంటాయి. దీనికి ఏసీ ఉంది. ఈ ఏసీ మాదనమాట, అంటే నిజాంపేట ఇంట్లోంచి మేము తెచ్చుకున్నాము. ఓనరు ఈ రూమ్ కి ఏసీ ఇవ్వలేదన్నమాట. అండ్ ఈ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. వాష్రూమ్ చూపిస్తారా? బేసిక్గా చూపించరు కదా. సో నార్మల్గా అలా ఒక అలా లుక్ వేసి ఇలా ఇప్పుడు బాగుంది. వాష్రూమ్ పెద్దగా నీట్గానే ఉంటుంది వాష్రూమ్, కానీ వాష్రూమ్ స్పేషియస్ గా ఉంటుంది. మేము అటుపక్క డోర్ ఓపెన్ చేయలేదు, అటుపక్క డోర్ ఓపెన్ చేయం, ఇది ఒక్కటే వాడతాం అనమాట. సో కిందేమో అది ప్రభంజన్ది, కింద 2 కూడా షెల్ఫ్స్ మా ప్రభంజన్వే. చూపించు. లేదు, మెస్సీగా ఉంది. మెస్సీ ఉన్నప్పుడు మెస్సీగా ఉంటే తప్పేంటండి? అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా. మంచి కొటేషన్ చెప్తాను, అడ్డొచ్చింది ఫేస్ చెప్పకూడదు అని చెప్పి. మెస్సీ ఉన్నప్పుడు మెస్సీగా ఉంటే తప్పేంటి? ఓకే, సాక్స్ అన్ని ఆర్గనైజ్ చేశాను ప్రభంజన్వి. ఇది ప్రభంజన్ స్పోర్ట్స్ అన్నమాట. కానీ ఇప్పుడు అన్నీ ఇందులో లేవు, ఆ ఇంటికి కొన్ని పట్టుకెళ్ళిపోయాము. సో ఈ రూమ్ అయితే మా మామయ్యకి, మా ప్రభంజన్కి, నాకు చాలా ఇష్టం ఈ రూమ్. ఎందుకంటే ఈ రూమ్లో పైన ఉంటుంది ఫ్యాన్, సో చల్లగా గాలి తగులుతుంది నాకు. మా రూమ్ లో సైడ్కి ఉంటుంది, నాకు సైడ్కి ఉన్న ఫ్యాన్ మొహం మీద తగులుతూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కట్టిన పెద్దగా తీయం, బట్ ఎందుకంటే అవతల కిటికీ నుంచి కనిపిస్తా అని చెప్పి. బట్ అప్పుడప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఎవరితో మాట్లాడతావు ఇక్కడ? మనం మేము ఏమండి అన్నాను లేదు, కానీ కిందకి వెళ్తాం. కాకపోతే ఇక్కడ ప్రతి దానికి మెష్ కామన్ అయిపోయింది ఇప్పుడు అన్నింటిలో, దోమల మెష్ ఇది. అండ్ ఇది మా ఆవిడ ఏంటంటే ఆ ఇంటి కోసం కొందనమాట, అక్కడ హ్యాంగర్ లేవు. ఇక్కడ ఏంటంటే మాకు అంటే చూపించగలరు కానీ తలుపు వెనకాతల ఇలా హ్యాంగర్స్ ఉంటాయి, వాడిన బట్టలు పెట్టడానికి.
అక్కడ లేవన్నమాట. వాళ్ళు మేకులు కొట్టడానికి అది ఇబ్బంది పడతారేమో మళ్ళీ తలుపులు, కానీ అంటించే టైప్ ఏదో కొంది. ఎంత సుష్మా ఇది? 279 249 274. తర్వాత వెళ్ళినప్పుడు చేస్తాం. మా ప్రపంచం చాలా ఇష్టమైన బొమ్మలు అనమాట ఇవన్నీ చిన్నప్పటి నుంచి. నాకేంటంటే బొమ్మలు బేసిక్గా నీట్గా ఉంచుకోవాలి, పాడు చేయకూడదు. అవి పెద్ద అయ్యాక కూడా మన షెల్ఫ్లో పెట్టుకుని అలాగా అందంగా ఉంచుకోవాలి అన్న టైప్ నేను. మా నాన్న టైపు, మా నాన్న కూడా అంతే. మా దగ్గర ఉన్న ఏరోప్లేన్ అవి వాడనిచ్చేవారు కాదు, కాకపోతే నేను వాడనిస్తా, కానీ మీరు పిచ్చి గీతలు పెట్టద్దు అని చెప్తా. వాడు ఒక్కడే కదండి, ఏదో ఆడికి నచ్చినట్టు దాంతో మాట్లాడుకుంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఓకే, ఇదేమో సైకిల్ గాలి పంపుతాడు. వాడన్నీ మేము సైకిల్ కోసం కొన్నాం, వాడు ఫుట్బాల్ కోసం వాడుతున్నాడు. వాడి తెంపేశాడు, ఇక్కడ పని చేయదు. సో ఈ రూమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ రూమ్కి వెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. టడాయ్, ఇది మా రూమ్. రవి గారికి ఇష్టమైన ప్లేస్, ఎందుకంటే ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు. సో రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఒక కబోర్డ్లా ఉంటుంది అనమాట. ఇవన్నీ పాత ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్లు, డబ్బాలన్నీ ఎంటీ డబ్బాలు పెట్టారు. మా ఆయనకి అలా డబ్బాలన్నీ దాచుతారు. ఊరికే వారంటీ ఉంటాయని పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇందులో ఏంటంటే పైన ష్రగ్స్ అవి ఉంటాయి. ఇక్కడ కొన్ని కాస్మెటిక్స్ అవి పెట్టుకున్నాను. ఇక్కడ నైట్ ప్యాంట్లు, కింద రవి గారి నైట్ ప్యాంట్స్. సో అలా ఉంటాయి అన్నమాట. ఇది మా ప్రపంచం కోసం పుల్లప్ బార్ కొంది సుష్మా, కానీ ఒక్కటి కూడా చేయలేను నేను. ప్రపంచం చేస్తుంటాడు బాగా. ఇది 150 kgs 110 kgs కాస్త ఇరిగిపోద్దేమో భయం వేస్తుంది. అలా మొత్తం నన్నే కాసిందంటే మా ప్రపంచం ఇంకా ఈజీ కాస్తుంది. ఇది ఎలాస్టిక్, ఇది వాడి అంటే ట్రైసెప్స్. ఇప్పుడు చెప్పాను కదా మా అబ్బాయికి ఎక్సర్సైజ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పి, ట్రైసెప్ చేసినప్పుడు ఏంటంటే అదేం కాదు, ఇది నేను కొనుక్కున్నాను. ఏదైనా ఎక్సర్సైజ్ వాడు ఇలా చేస్తుంటాడు, వాడు వాడేస్తున్నాడు అంతే. అలాగే ఇది ఒకటి మీరు నేను కొనుక్కున్నాను, ఇది చూపించామనుకుంటా అమెజాన్ అన్బాక్సింగ్. దేంట్లోనే ఇది బాగాలేదు కానీ ఎగ్జాక్ట్లీ అది. ఇది కిచెన్స్ అన్ని కామన్గా ఉంటాయి. ఈ మంచం అంతా ఇదంతా వాడిదే, పిల్లోస్ మాత్రం మావి. యాక్చువల్గా చెప్పాలనంటే ఈ వుడ్ వర్క్ ఫర్నిచర్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ అండి. ఈ మంచం కానీ, ఆ మంచం కానీ, టేబుల్ కానీ, సోఫా కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ చేయించారో మేము కూడా వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు కనుక్కోవాలి, ఎందుకంటే 2-3 చోట్ల కనుక్కొని మనకి మంచిగా చేస్తున్నారు, బెస్ట్ ప్రైస్ ఏదో వస్తుంది చూసి చేయించుకోవాలి. కాబట్టి సో ఇంటీరియర్ డిజైనర్స్ ముందే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది ఒక బాత్రూమ్ అటాచ్డ్. కొంచెం ఇది వీళ్ళ వుడ్ వర్క్ బాగుంది. ఈ సొసైటీలో మరి కొత్త కన్స్ట్రక్షన్ ఎలా ఉందనేది ఇంకా మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ పూర్తిగా పాత కన్స్ట్రక్షన్ ఇది. కొంచెం డోర్స్ కింద కూడా మనకి మష్రూమ్స్ అవి వచ్చేసేవి. ఇదంతా ఒకవేళ ఎవరైనా ఇంటి తీసుకుంటే ఈ డోర్ అయితే మార్పించుకోవాలి. అది ఓనర్ కూడా చెప్పానండి. వాష్రూమ్ అయింది. వాష్రూమ్ది కూడా మీరు మా హెయిర్ కట్, ప్రపంచం హెయిర్ కట్ అలాంటి వ్లాగ్స్లో చూసే ఉంటారు. బాత్రూమ్ స్పెషల్గా ఎందుకు చూపించినంత బాగోదు. అండ్ ఈ బెడ్కి వచ్చేసరికి స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉంటాయండి. కొత్త షూస్, వెయిట్స్ అలాంటివి పెడతాము ఇందులో. అంటే ఏవైనా స్టోరేజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొన్నిసార్లు కాలు తగిలి చాలా నొప్పి పెడుతూ ఉంటుంది, చాలా గట్టి తగులుతుంది. ఇది 4 స్టోరేజ్ బాక్సెస్ వచ్చాయి. ఇటుపక్క ఇలా పెట్టుకొని అటుపక్కన సీరియల్ ఇప్పుడు చేస్తున్న చిన్ని సీరియల్ చీరలన్నీ అందులో తోసేసాను. ఇది స్టీమ్ ఐరన్. ఇది మా ప్రపంచం కిందకి దించాడు. యాక్చువల్గా ఇంత హైట్ రవి హైట్ వస్తుంది, కానీ వేస్ట్. ఇది కొంది 9,000 10,000 పెట్టుకుంది, వాడుతాను అనుకుంది. నాకు తెలిసి ఐరన్ మడతలే అంత సరిగ్గా అయితే అవ్వట్లేదు, వేస్ట్ అని అనిపించింది, డబ్బులు వేస్ట్. ఏమో మరి మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తారో, నేను ఏమైనా టెక్నిక్ మిస్ అయ్యానో తెలియదు. మంచి కంపెనీ మళ్ళీ ఫిలిప్స్ది. ఇక్కడ చేసుకోవడానికి ఇలా చేసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఇది కంఫర్ట్ లేదు నాకు కూడా. ఓకే, అసలు వాడట్లేదు. ఈ ఫ్యాన్ కొనడం అన్బాక్సింగ్ అంతా మీరు చూశారు, దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ ఈ లైట్ ఐకియాలో అనమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు నెదర్లాండ్స్ వెళ్ళిపోతూ వాళ్ళు అమ్మేస్తే మేము కొనుక్కున్నాం. మేము ఎప్పుడో కొనుక్కుందాం అనుకున్నాం, వాళ్ళు ఎలాగా అన్నారని తీసుకున్నాం. మేము సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైస్కి కొనుక్కున్నాం. ఈ ఏసీ మా ఓనర్స్దే, కర్టెన్స్ ఇంట్లో ఉన్న కర్టెన్స్ అన్నీ ఓనర్దే. అది సుష్మా కిరణ్ మీకు తెలిసిందే. ఇక్కడ లైట్స్, బ్లూ లైట్ ఒక లైట్ వస్తుంది. చూసారా ఫోటోలు ఎలా పెట్టారు మా ఆయన? అర్ధరాత్రి చూస్తే దెయ్యాలని భయపడతారు. అక్కడ చిన్న లైట్స్ వస్తే బ్లూ లైట్ ఒకటి, టీవీ వెనకాల వస్తున్నట్టు చూడండి.
ఇక్కడ కూడా వాచ్ ఉంది, అది కూడా మేము గడియారం మార్చలేదన్నమాట. అది పనిచేయట్లేదు. యాక్చువల్గా ఇంట్లో పనిచేయని వాచ్లు ఉండకూడదని చాలా మంది చెప్పారు, బట్ ఉంచేసాం అలాగా. ఓకే, సో ఏమైనా నేను నా ల్యాప్టాప్ అంతా ఇక్కడ చేసుకుంటాను, ఏమైనా రాసుకోవడానికి అవన్నీ ఉంటాయి అనమాట. ఇటు వస్తే ఇది మొత్తం నాదే. ఈ ఒక్క షెల్ఫ్ రవిది మళ్ళీ. అవును, కెమెరా ఐటమ్స్ అవి ఉంటాయి. నా దగ్గర ఎక్విప్మెంట్ ఎంత ఉందనేది ఎప్పుడైనా బ్లాగ్ చేస్తానని అంటున్నాను, చేయట్లేదు. కంట్రోల్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? చేయాలనుకుంటున్నాను, చాలా చేయలేకపోతున్నాను. టైం పర్మిట్ చేసిన తర్వాత చేస్తాను. హోమ్ టూర్ కూడా ఎప్పుడు అనుకుంది ఇది చేస్తున్నాం కదా, అలాగే అది కూడా చేస్తాం అనమాట. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ మిస్ అండ్ మిస్సెస్ లో మేము గెలిచాము, విన్నర్స్. సో అది దీని యాక్చువల్గా సుష్మా ఫ్రేమ్ చేద్దాం అనుకుంది, చాలా బరువు. రవి ఏమో అలాగే చేద్దాం అని చెప్పి, బేసిక్గా లేడీస్కి ఏమైనా అనుకుంటే త్వరగా అయిపోవాలి. జెంట్స్ చెప్పిన ఒక 10-20 సార్లు చెప్పినా సరే చేయరు. ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. మా ఆయనకు కోపం వచ్చింది సరే, అలా అంటే కోపం వచ్చేస్తూ ఉంటాయి మగవాళ్ళకి. సరే సరే. సో ఇవి నా మేకప్ టచ్అప్ బ్యాగ్, ఇది రవిగా టచ్అప్ బ్యాగ్. ఇక్కడ మేకప్ బాక్స్ ఉంది, అండ్ అలాగే బ్యాంగిల్స్ బాక్స్ కూడా పెట్టుకున్నాను సీరియల్ కోసం అని చెప్పి. ఇంకా ఉన్నాయి బ్యాంగిల్ బాక్స్లు, ఇవన్నీ ఇప్పుడు పైన ఉంటాయి. ఈ కింద ఏమో ఇక్కడ గాజులు ఉంటాయి, అలా కొన్ని ఉంటాయి అనమాట. అందరికీ తెలిసిందిగా ఇళ్లలో ఎలా ఉంటాయి. వార్డ్రోబ్ టూర్ అని ఎప్పుడైనా చేసినప్పుడు మళ్ళీ స్పెషల్గా చూపించవచ్చు, మరి ప్రత్యేకంగా ప్రతి ఇది చూపించడం ఇప్పుడు అవ్వదు కాబట్టి ఇక్కడ ఒక కప్బోర్డ్ అనమాట. ఈ గొడుగు కూడా ఎప్పుడో స్పెషల్గా ఉందని కొన్నాను, కేరళలో కొన్నారు. వాడలేదు. రివర్స్ లో కార్ ఇలా ఓపెన్ చేయొచ్చు, ఇది సొంతం. అంటే గాలి విండ్కి మూసుకుపోకుండా ఉండేలాగనమాట అది. ఇది ఒక కప్బోర్డు. ఈ కప్బోర్డ్ అంతా కోట్స్, బెల్ట్స్ అండ్ సుష్మావి, ఏమైనా వాచ్లు ఇలాంటివి ఇందులో పెట్టుకుంటూ ఉంటాం. అది భయంకరంగా ఉంది. భయంకరంగా ఉన్న సుష్మా డ్రెస్సులు పూర్తిగా చూపించట్లేదు, ఎప్పుడైనా సర్దిన తర్వాత చూపిస్తుంది ఇది. ఓకే లే క్లోజ్. అంటే ఇందులో మనిషి నేను దాచాను. రెడీ 1 2 3 ఒకసారి అంతే క్లోజ్. ఓకే రెడీ. అవి తోసేసాను బట్టలు. ఇది సౌండ్ కోర్ స్పీకర్, మాకు చాలా ఇష్టం. వీళ్ళన్న ఇంట్లో చూసుకున్నాం అనమాట. 15,000 అప్పుడు కొన్నప్పుడు. చాలా బాగుంది. ఇది ఈ మధ్య ఇంట్లో ఉండట్లేదు కాబట్టి క్లీన్ చేయలేదు, నీట్ గా ఉంటుంది బాగా. టీవీ కూడా బాగానే ఉంది, సూపర్ సౌండ్. ఈ టీవీ అన్బాక్సింగ్ పెట్టాం టీవీ కొనడం, టీవీ అన్బాక్సింగ్ పెట్టినట్టున్నాం, అది చూసి తెలుస్తుంది. మంచి టీవీయే. సో ఇది మాసిన బట్టలు పెట్టేది, ఇది పెట్టే, ఇది మంచం, ఇది కబోర్డ్, ఇది విత్ టైల్స్. ఓకే అది క్యాలెండర్, ఇది లైట్, అది లైట్. ఓకే నెక్స్ట్ ఆ రూమ్కి వెళ్దాం పదండి. అండ్ ఈ రూమ్కి వస్తే ఇందాక మీరు ఆ బాత్రూమ్ ఫస్ట్ రూమ్ చూసినప్పుడు చూశారు కాబట్టి దీనికి అటాచ్డ్ అనమాట. ఇది బాత్రూమ్, బట్ ఇది క్లోజ్ చేసేసాం అటు నుంచే తప్ప ఇటు నుంచి వాడము. ఇది మా ఆయనకు చెప్పాను కదా ఇందాక డబ్బాలు అవి దాచుకోవడం అని. ఈ డబ్బా దాచి ఇందులోనేమో అన్ని చెత్త పెట్టాం అనమాట. అలా ఏం లేదండి, ఇది ఎవరో గిఫ్ట్లు ఇచ్చారు. పెయింటింగ్స్, పెద్ద పెయింట్స్ అనమాట, చాలా బాగుంటాయి. పెయింటింగ్ పాడైపోయి ఉంటుంది. మరి నువ్వే తీది అన్నావు, మా ఫోటో అనమాట. అక్కడ పైన పెట్టింది మళ్ళీ మేకులు లేక. ఇది ఏదో షూటింగ్ లో చేసి ఇచ్చారు, మేమేం ఫోటో చేయించలే, అందుకే పిచ్చి పిచ్చిగా ఉంటది. సో అన్ని తీసి పెట్టడం కష్టం. ఫోన్లే తీసాం కదా. సరే నేను తీస్తాను బరువు. మా ఆయన కుర్చీలో ఉన్నా. పెయింటింగ్ కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ పెయింటింగ్స్ కొనుక్కోవడం ఎందుకు, అలా అలాగా ఇచ్చారు కదా, ఇవి వాడదాం అని అన్నా. అందుకోసం అని చెప్పి అవి ఎక్కడ పెడితే అక్కడ పాడైపోద్దని ఈ డబ్బా ఉంచి టీవీ కొన్న తర్వాత అలాగే ఉంచేసాం అనమాట. సో ఇందులో ఏంటంటే మా ప్రపంచం దొరికిందే తడవుగా సంక్రాంతి గాలిపటాలు, హోలీ వస్తే రంగులు, ఇది హోలీ గన్ను, హోలీ నీళ్ళు ఉన్నాయి. ఇంకా చూడండి ఇలా చేస్తాడండి, ఇలా చేస్తే ఇందులో నీళ్లతో సహా ఉంచాడు. ఇటు చూడండి, పాడైపోయి ఉంటాయేమో. చూడాలి ఇప్పుడు అన్ని తీయాలి. ఈ హోమ్ టూర్ దయ వల్ల మాకు తెలిసి ఇందులో కొడదాం ఆ కెమెరాకి. రావట్లే, ఇటు కొట్టు పని చేయట్లే, ఛార్జింగ్ పెట్టాలి. ఇది ఒకటి, ఇది హాప్ స్కాచ్ అని గేమ్ ఆడదాం అనుకున్నాం, ఆడలేదు అన్నీ అలాగే ఉంటాయి మరి. అండ్ ఇక్కడ నా లైట్లు అవి కొన్ని ఉంటాయి అనమాట. అండ్ మా బూస్టర్ క్రీమ్, లీష్లు అవి కూడా ఉంటాయి. ఇది చెప్తూ ఆగాం కదా, దీపావళి సామాన్లు, బుక్స్ వాడి నచ్చిన తోసేస్తుంటాడు అలాగా. ఇది వాటర్ ప్యూరిఫైయర్ ఓనర్స్ ది. ఇది ఒక కిటికీ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చి నేను చెన్నైలో నెక్ ఫ్యాన్ పెట్టుకుంటే బాగా వస్తుందేమో అని కొన్నాను, వేస్ట్. హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అలా పెట్టేసాం. ఇది కూడా అమెజాన్లో కొన్నది. మెయిన్ ఈ రూమ్ కొంచెం చీకటిగా ఉంటుంది, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీపం నూనె కొన్నాను.
ఆ నూనెతో దీపం వెలిగించేసరికి రూమ్ అంతా నల్లగా అయిపోయింది, మొత్తం అన్ని ఐటమ్స్ మసి మసిగా అయిపోయి. అంటే తెలిసే ఉంటుంది, మేము స్టార్టింగ్ వినాయక చవితి, వరలక్ష్మి ఇవి ఇక్కడ ఈ రూమ్లో చేసేవాళ్ళం. అప్పుడు ఏంటంటే దీపం పెట్టినప్పుడు అది బ్లాక్ అన్నట్టుగా అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు కూడా కొంచెం ఆ బ్లాక్నెస్ అన్నది అయితే వస్తుందన్నమాట. అందుకని కొంచెం ఇది కొంచెం డార్కర్ ఎడిషన్ లా ఉంటుంది అనమాట రూమ్. ఇటు వచ్చేసరికి ఇవన్నీ ప్రభంజన్వే. ప్రభంజన్కి ప్రైమ్ డ్రింక్లు ఇష్టం అని సుష్మా కొంటూ పోయింది. తాగొద్దు మీరు కొనొద్దు అని చెప్పారని నేను కొనడం మానేసని చెప్పాను. 18 years తర్వాత తాగాలంట, తాగకూడదని. సో పిల్లలు మీరు కూడా తాకండి. వాడు ఊరికే కొన్న 4 దాచుకున్నాడు అలాగా. అండ్ ఇది మా ఆయన అప్పుడెప్పుడో సిస్టమ్ కొన్నది. మా అబ్బాయి ప్లే స్టేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year ఆ టైంకి అన్బాక్సింగ్ కూడా చేసాం. కాకపోతే లేట్ పెట్టాం వీడియో. అప్పుడు కొన్నదనమాట సిస్టమ్ అంతాను. అయితే ప్రభంజన్ PS5 కొన్నాం, మీకు తెలుసు కదా. ఈ PS5 అది ఇక్కడ సెటప్ చేసుకుంటున్నాడు. ఈ రోజు వరకు ఉంది కదా, నెక్స్ట్ ఇది మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోద్ది. అంటే ఇది ఎవరు తీసుకుంటారు, మొత్తం షిఫ్ట్ మెల్లగా చేయబోతున్నాం, మెల్లమెల్లగా చేస్తున్నాం. ఇవన్నీ వాడి బుక్స్ గేమ్స్ అవే అనమాట. ఇంకే ఈ చాక్లెట్ డబ్బా కూడా వాడు తినేస్తున్నాడని దాచేసాము, పళ్ళు పుచ్చిపోతాయని. సుష్మా తినేస్తుంటుంది. ఇలాంటివి కూడా అబ్బా దీపావళి సామాన్లు చెప్పాను కదా, దాచాం. వాడు ఇదిగోండి, ఇవన్నీ వాడు దాచినవే. మళ్ళీ అదిగోండి నన్ను అయ్యయ్యో ఏంటిది, చెత్త అంతా కింద పడేస్తాను. తొడవాలి. ఓకే చాలే. ఓకే చెత్త పట్టుకో. సో ఈ రూమ్ అయితే ఇది, ఇందులో పెద్దగా చెప్పడానికి ఏం లేదు. అండ్ కింద బూస్టర్ క్రీమ్, బట్టలు అవన్నీ పెడతాం. బూస్టర్. కాకపోతే మా ప్రభంజన్ కాలు గేమ్ ఆడుతూ కాలు ఇలా పెట్టి మొత్తం ఇది చేసి, మంచి డబ్బాయే, దాన్ని ఇలా పిచ్చి పిచ్చిగా చేసాడు. అందులో చాక్లెట్ కవర్లు కూడా వేసాడు. మేము ఇప్పుడు ఎలాగో క్లీనింగ్ అది చేస్తాం కాబట్టి అప్పుడు ఇది చెప్పాలి. ఇది మాకు కార్ కొనుక్కున్నప్పుడు ఫోటో. అండ్ ఇవన్నీ ఈ PS5 గేమ్స్, నింటెండో గేమ్స్ అన్నమాట. బొమ్మలు వచ్చినవి, మెస్సీ బొమ్మలు అవి కూడా ఉండేవి. ఇవన్నీ కొన్ని ఆ ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు వాడు. ఇంకా బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ పెన్లు ఇదిగోండి ఇలా పడేసాడు. ఇక్కడంతా కూడా ప్రభంజన్ది స్టేషనరీ అనమాట, అంటే వాడి స్కెచ్ పెన్స్ అలాంటివి. ఈ కింద కొన్ని నా కెమెరా అవి పాత స్టాండ్లు, అంటే పెద్దగా యూజ్ చేయని ఉంటాయి అనమాట, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అంతే ఈ రూమ్ లో పెద్దగా ఇంకా పైన అటక మీద ఏవో దేవుడి పుస్తకాలు. ఒక్కో డబ్బా ఏంటంటే ఒక్కో సంవత్సరం స్కూల్ కొన్న మనం ఫీజు కట్టినప్పుడు ఇస్తారనమాట. ఇది గాడ్ పూజ రిలేటెడ్ బుక్స్, అంటే డెకార్ లైట్స్, అలాగా ప్రభంజన్ స్కూల్ బుక్స్, స్కూల్ ఏవో ఉంది స్కూల్ అని, అవన్నీ పైకి ఎక్కించాను. ఇక్కడ కూడా ఒక డబ్బా ఉంది చూస్తే. ఇది ప్రింటరు, అప్పుడు వాడేవాడు, తర్వాత పాడైంది. అది ఎక్కడ చేయించాలో తెలియట్లేదు, అలా వదిలేసాం. ఈ స్టూలు ఓనర్దే యాక్చువల్గా, ఇక్కడ పెట్టుకుని వర్క్ చేయడానికి. మేమైతే దాని మీద అందాక ప్రింటర్ పెట్టాం అనమాట. సో ఈ రూమ్ అయితే అది మొత్తం అయితే ఇల్లు చూపించాను అనుకుంటున్నాను. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో చూసారు కదా, ఇది మా హోమ్ టూర్. హోప్ఫుల్లీ న్యాచురల్ గా మా ఇల్లు ఎలా ఉంటుందో అలాగే చూపించేసాము. ఇంకా చెప్పాలంటే బెటర్గా ఉంది, ఎందుకంటే మా డాగ్స్ లేవు కాబట్టి, మా ప్రభంజన్ లేడు కాబట్టి. మా ప్రభంజన్ ఉంటే ఈ మాత్రం కూడా కాదు, అలా బుక్స్ ఇక్కడ పడేస్తాడు, ఇవి పడేస్తాడు. మా బూస్టర్ క్రీమ్ గురించి ప్రత్యేకంగా తెలిసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు, బొమ్మలు అవి పడేస్తూ ఉంటాయి. సో మా హోమ్ టూర్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ చెప్తున్నాం, ఓన్ హౌస్ కాదు ఇది, రెంటెడ్ హౌస్. ఓనర్ కూడా అమ్మాలనుకుంటున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆయన అడిగి, ఆయన ఓకే అంటే ఆయన నెంబర్ ఏదైనా పెట్టడానికి ట్రై చేస్తాను. మేమేమి కమిషన్ ఏజెంట్లు కాదు, మాకు దీనివల్ల ఏమి రాదు. ఆయన మమ్మల్ని, ఈ ఓనర్ అసలు చాలా స్వీట్ అన్నమాట, చాలా డౌన్ టు ఎర్త్. ఏమో మాకు చాలా మంచి వారిలా అనిపిస్తారు. సో అందుకని ఆయనకి హెల్ప్ చేద్దామని ఇన్నాళ్ళు చేయని హోమ్ టూర్ అయితే ఇప్పుడు చేసాం అనమాట. ఇది వచ్చేసరికి అయిపోతే నేనేం చేయలేను. నేను కొంతమంది వచ్చి చూసుకుని వెళ్తూ ఉన్నారనమాట. వేరే వాళ్ళు చూడడానికైనా బాగుంటుందని అయితే ఈ వీడియో పెడుతున్నాము. మీకు మా ఈ ప్రయత్నం ఎలా అనిపించింది అనేది కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. మా కొత్త ఇంటికి వెళ్ళిపోయినప్పుడు కొత్త ఇంటి హోమ్ టూర్ చేస్తాం. దానికన్నా ముందు మేము సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం కదా, ఆ ఇంటిది కూడా చేస్తాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye bye. See you.